నమస్తే. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న మీకు అందరూ తెలుసు, తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఇక్కడ ఎంతోమంది తెలంగాణ విద్యార్థులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ఉద్యమాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ కల్వకుట్ల కుటుంబ పాలన విముక్తిలో కూడా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ కీలక పాత్ర పోషించింది. నిరుద్యోగులు ఉద్యోగులు ఏకమైతే రాష్ట్రంలో మార్పు వచ్చినది. అయితే రీసెంట్గా కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసింది. గత 10 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు పెట్టింది. గత గవర్నమెంటు బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షల కోట్ల పైచీలకు అప్పులు చేసి పెట్టిందని చెప్పేమో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల ముందు పెట్టింది. నిన్న కేటీఆర్ ఏమో ఒక ప్రజెంటేషన్ పెట్టిండు. మేము 6 లక్షల పైచీలకు కోట్ల అప్పు చేయలేదు, 3 లక్షల పైచీలకు మేము అప్పు చేసామని చెప్పి ఆయన ఒక ప్రజెంటేషన్ ఆయన తరహాలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిండు. వాస్తవాలు ఏందో మాట్లాడుకోవాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన నాతో పాటు ఓయూ విద్యార్థి ఉద్యమ నేత మైపాల్ యాదవ్ అన్న ఉన్నాడు. నాతో పాటు అట్లనే పక్కన మన తొలి వెలుగు జర్నలిస్ట్ భార్గవ్ కూడా ఉన్నారు. కాస్త డిస్కస్ చేద్దామని అందరం ఒకటే చోట కలిసాం. ఇండివిజువల్ ఎందుకు కలిసే చేసుకుందాం, అందరి టార్గెట్ ఒకటే, ప్రజలకు మేలు జరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇక్కడ నిలబడి మాట్లాడే ప్రయత్నిద్దాం. చాలామంది కూడా కొంతమంది కూడా ఇతర సంఘాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. మాకు అవకాశం ఇస్తున్నందుకు వాస్తవాలు ఏందో మాట్లాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. భార్గవ్ నమస్తే. నమస్తే. ఓవరాల్గా ఎట్లా చూస్తున్నారన్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది, వాళ్ళు శ్వేతపత్రాన్ని వాళ్ళు విడుదల చేశారు. దాన్ని చూసుకొని కేటీఆర్ అని ఒక ప్రజెంటేషన్ పెట్టిండు. మేము 6 లక్షల కోట్ల పైసలకు మేము అప్పు చేయలేదు, మేము ఒకవేళ అప్పు చేసామని ప్రజల మేలు కోసమే చేసామని చెప్పేమో ఆయన చెప్తా ఉన్నాడు. వీళ్ళేమో 6 లక్షల పైసలకు అప్పు చేసిన వీళ్ళు అంటారు, ఆయనేమో మేము 6 లక్షలు కాదు 3 లక్షలు చేసామని చెప్పేమో కేటీఆర్ అంటుండు. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు ఓయూ ఉద్యమ నేతగా? సరే, కాంగ్రెస్ వాళ్ళది మాట్లాడే కంటే ముందు కేటీఆర్ గురించి ఎక్కువ మాట్లాడదాం. ఈ కేటీఆర్ వాళ్ళకం ఎట్లుందంటే భార్గవ్, చింత చచ్చినా పులుపు చావలేదు అంటారు. సిగ్గు లేదురా, నువ్వు మనిషివి కాదురా, నువ్వు చేసిన అప్పులు ఎవరు తీర్చాలి, ఇన్ని కథలు ఇవన్నీ పడ్డవు అని ప్రజలకు విసికి వేచారి చెన్నూరులో 37,000కు పైగా భారీ మెజారిటీతోని బాల్కా సుమన్ ఓడించారు. మంచిర్యాలలో 50,000కు పైగా ఓట్లతో దివాకర్ రావుని ఓడించారు. ఈయన చెప్పినవే నిజాలైతే ఇంకా మీరు చెప్పింది కాకుండా 50 లక్షల కోట్ల సంపద సృష్టించిండట. 50 లక్షల కోట్ల సంపద సృష్టించిండంటే రాము సింపుల్, మన దగ్గర 1 కోటి కుటుంబాలు ఉంటాయి అబ్బా. ఈయన 50 లక్షల కోట్ల సంపద సృష్టించిండంటే మరి సగటు మనకు మంచిగా 50 లక్షలని ఉండాలి. ఈ తెలంగాణ వచ్చినాక నీకు 50 లక్షల బెనిఫిట్ ఏమన్నా జరిగిందా? నీకు జరిగిందా? లేదు, నాకు కూడా జరగలేదు. మరి 50 లక్షలు ఇడు చెప్పేటి ఎట్లా ఉంటాయండి? తలసరి ఆదాయంలో కూడా నంబర్ 1 ఏదో చెప్తాడు. ఇంతకుముందు 1,00,000 కోట్లు ఉండే, సారీ 1,00,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 3 లక్షలు అయింది అంటుండు. ఈ తలసరి ఆదాయం అంటే ఏంటంటే, నేను ఎకనామిక్ స్టూడెంట్, కామర్స్ స్టూడెంట్, టోటల్ ఆదాయం బై టోటల్ జనాభా ఇస్తారు. అంటే అందులో రూపాయి అంటే 1,000 రూపాయలు 1,00,000 రూపాయలు ఉన్నోడు ఉంటాడు, 1 కోటి రూపాయలు 100 కోట్లు ఉన్నోడు కూడా ఉంటాడు. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్, కేసీ రావు ఆదాయము అక్కడ పెడతావు, మనం ముగ్గురిది పెడదాం. ఇప్పుడు వాళ్ళది ఒక్కొక్కటిది 100 కోట్లు వేసుకో, 300 కోట్లు. మన ముగ్గురిది మంచిగా 1,00,000 రూపాయలు 2-3 లక్షలు ఉంటే ఎక్కువ అయిపోయాయి. సరే మంచిగా 3 లక్షలు వేసుకుందాం, 10 లక్షలు వేసుకో. వాళ్ళదేమో ఒక 100 కోట్లు అంటే 300 కోట్లు, 300 కోట్లకు 10 లక్షలు తక్కువ వేసుకుందాం, మన 10 లక్షలు యాడ్ చేద్దాం. అంటే 300 కోట్లు డివైడెడ్ బై ఇక్కడ 6, 300 కోట్లు డివైడెడ్ బై 6 వేస్తే మంచిగా 50 కోట్లు ఆదాయం అన్నట్టు. మరి తీరా వాస్తవంలో చూస్తే నీకు 50 కోట్లు లేదు, నాకు 50 కోట్లు లేదు, నీకు లేదు. 50 లక్షల కోట్లు అనేది కోకాపేట భూములు, భూములు, మెట్రో ఉన్న ప్రాంతాల్లో వీళ్ళ భూములు ఉన్నాయి. కేటీఆర్, కేసీఆర్ బినామీలు ఈ సంపదను సృష్టించారు వీళ్ళు. తెలంగాణ ప్రజల కోసం కాదు, ఇక్కడ వాళ్ళ భూములు పెరగడానికి, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ బిజినెస్లు ఇవన్నీ పెరగడానికి సృష్టించిన 50 లక్షల కోట్లు. నీకేమనిపిస్తుంది? 50 లక్షల కోట్లు నిజంగా తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నట్టు, ప్రపంచంలోనే దేశంలో నెంబర్ 1 అయినట్టు మీకు అనిపిస్తుంది? ఇప్పుడు గ్రౌండ్లో తిరిగిర్రు. నిజం చెప్పాలంటే తెలంగాణ ప్రజలు మన తొలి వెలుగు ఛానల్కు కానీ, అందులో పనిచేసిన రిపోర్టర్లకు కానీ, ఎడిటర్లకు కానీ, కెమెరామ్యాన్లకు రుణపడి ఉండాలి తెలంగాణ సమాజం. మన తొలి వెలుగు కాదు, కాలోజీ టీవీకి కూడా ఇంకా కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, అవి పేర్లు కూడా చెప్పకుండా ముందు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి దానిలో అత్యంత ముఖ్యంగా పాత్ర వహించింది మన భార్గవ్. అంటే రగన్న టాప్లో ఉంటాడు, దాని తర్వాత భార్గవ్, ఇంకా అందులో మోయినుద్దీన్ వాళ్ళు వీళ్ళు ఎడిటర్ ఉంటారు. మన కాలేజీలో తీసుకుంటే
దాసరి సీనన్న రాము ఇద్దరు సమఉజ్జీలుగా, ఇంకా ఎస్పెషల్గా రాము అయితే గ్రౌండ్లోకి వెళ్ళి వందలాది మంది లేడీస్ను సరౌండింగ్ చేసి వాళ్ళ జీవితాలు దగ్గర నుంచి కళ్ళ నిండా చూసిర్రు. వాళ్ళందరూ నేను కూడా చూసిన రాము వీడియోలో చూసినాం కదా. వాళ్ళ చీరలు ఒక్కొక్కరు 1000 రూపాయలు 2000 కూడా ఉండవు. చాలా పేదరికం, 500 రూపాయల చీరలు కట్టుకుంటే ఎక్కువే. ఇటు 50 లక్షల కోట్ల సంపద సృష్టిస్తే వాళ్ళు బతుకమ్మ చీరలు తీసుకునే పొజిషన్లు ఉన్నారంటే, ఇప్పుడు కేసీఆర్ గారు ఏమన్నాడు, లుచ్చానా కొడుకు వాడు ఇప్పుడు ఓడిపోయింది ఏం కాదు, ఇక బాత్రూంలో పడ్డాడు, తీసుకుని రా పేదోళ్ళు తీసుకుంటారు అన్నాడు. పేదోళ్ళు తీసుకుంటారు అన్నాడు అన్నాడా? మీకు తీసుకోనోడు తీసుకోకండి, తీసుకుంటే పేదోళ్ళు తీసుకుంటారు అన్నాడు. అంటే 10 ఏళ్ళల్లో వీళ్ళు ఇంకా పేదరికం రూపుమాపిందని కొడుకు అంటుండు, పేదోళ్ళు తీసుకుంటారని ఈయన అంటుండు. అంటే బతుకమ్మ చీరలు తీసుకున్న వాళ్ళంతా పేదోళ్ళని ఒప్పుకున్నాడు కదా. బతుకమ్మ చీరలు దాదాపు నేను 1 కోటి చీరల, అంటే ఇప్పుడు మనకు 4 కోట్ల జనాభాలో 2 కోట్ల మంది లేడీస్లో 1 కోటి చీరలు వంచిన అది ఇది అంటుండు. 1 కోటి చీరలు పేదరికం నుండి 100 రూపాయల చీరలు తీసుకున్నారంటే నువ్వు సంపద సృష్టించినోడివా? నిజంగా సంపద సృష్టించి వీళ్ళు ధనవంతులైతే వాళ్ళు బతుకమ్మ చీరలు ఎందుకు తీసుకుంటుండే? ఇంకా ఇన్సల్ట్ చేసినట్టు చీరలు ఇచ్చి ఇన్సల్ట్ చేసినట్టు. పబ్లిక్ బైట్స్ పోయినప్పుడు గతంలో వాళ్ళు చీరలు తీసుకొచ్చి లైవ్ లో నా ముందే తగలబెట్టి, కవితమ్మ కడతదా, కేసీఆర్ భార్య కడతదా, వాళ్ళ కేటీఆర్ వైఫ్ కడతదా, ఏంది అంటే మమ్మల్ని మేము అడక తినేటోళ్ళమా, ఈ చీరలు ఇన్సల్ట్ చేస్తున్నారా మీరు? ఇవన్నీ జరిగినాయి వాస్తవాలు. ఇవన్నీ చాలా మహిళలతో భువనగిరి ఏరియాలో ఎక్కువ తిరిగావు. వాళ్ళ బతుకులలో 50 లక్షల కోట్లు అనుభవిస్తున్న జీవితాలు అనిపించిందా? ఇప్పుడు వంచితే 50 లక్షల కోట్లలో ఇంటికి 50 లక్షలు రావాలి. 50 లక్షల కోట్లలో 1 కోటి కుటుంబాలు కాబట్టి 50 లక్షలు ఉన్నట్టు అనిపించింది ఆ మహిళల అంటే జీవిత కోణం నువ్వు దగ్గర నుంచి చూసిన. ఏమన్నా ప్రజల బతుకులలో మార్పులు ఏమైనా వచ్చేది ఉంటే మళ్ళీ వీనికే అవకాశం ఇస్తారు కదా, బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తుంది కదా. మన బతుకులలో మార్పులు రాలే, ఆ కుటుంబం బతుకులలో మార్పులు వచ్చినాయి కాబట్టి వానికి కాకుండా ఇంకోనికి అవకాశం ఇచ్చారు. సో ఈయన ఏం చెప్తా ఉండంటే 50 లక్షల సంపద ఎట్లా సృష్టించడం అంటే 5 విప్లవాలు అంటా ఉండు. హరిత విప్లవం అంటుండు, నీలి విప్లవం అంటా ఉండు, మేము గొర్రెలు ఇచ్చిన గొర్రెలతోటి గొర్రెల సంపద పెరిగింది. సో ఆ రకంగా సంపద చూపిస్తూ ఉన్నాడు. మేము ఇన్వెస్ట్ అయితే చేసినాం కదా, సరే అప్పు చేసినామా ఇంకోటి చేసినామా, సో సంపద అయితే సృష్టించినాం కదా అన్న యాంగిల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా. సరే ఇప్పుడు గొర్రెలు ఇచ్చిన అంటుండు కదా రాము, నేనేమంటున్నా అంటే అంత గొర్రెల నుంచి ఆ గొర్రెలకు ఇచ్చి దాన్ని ఏ విప్లవం అంటుండు? నీలి విప్లవం. నీలి విప్లవం. సరే నేనేమంటున్నా అంటే గొర్రెల పెంపకంలో అంత సంపద లక్షల కోట్ల సృష్టి ఉంటే ఇప్పుడు హిమాంశురావుకు ఒక 20 కాదబ్బా, నేను సొంత డబ్బులు పెట్టి 40 గొర్రెలు ఇస్తాం, 2 పోటీలు ఇద్దాం, నువ్వే ఇప్పిస్తావా? నేను ఇప్పిస్తా. ఛాలెంజ్ విసురుతున్నా. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మన తొలి వెలుగు కాలోజీ టీవీ సాక్షిగా చెప్తున్నా, కేటీఆర్ నువ్విచ్చిన గొర్రెలతోనే లక్షల కోట్ల సంపద సృష్టించింది నిజమైతే హిమాంశురావుకు 40 గొర్రెలు నేను ఇస్తా, 2 పోటీలు ఇస్తా. కేటీఆర్ కూడా 40 గొర్రెలు ఇస్తా, 2 పోటీలు ఇస్తా. తండ్రి కొడుకులు గొర్రెలు మేపాలంటున్నా. అదేవిధంగా కవితకు కూడా 20 గొర్రెలు కాదు 40 గొర్రెలు ఇద్దాం. కేసీఆర్ ఖాళీగా ఉన్నావు కదా, నువ్వు మాకు 20 గొర్రెలు ఇచ్చినాం యాదవులకు కుర్మలకు అన్నావు కదా, నీకు 40 గొర్రెలు 2 పోటీలు ఇస్తాం, నువ్వు మేపాలి. నువ్వెందుకయ్యా మేపావు? నువ్వు గొర్రెలు మేపావు, మేము గొర్రెలు మేపాలి, కోసుకొని తింటా, నేను సంపద సృష్టించినట్టున్నావు. నేను నిజంగా చెప్తున్నా, ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాంట్లో ఓడిపోయిన వాళ్ళకి కానీ హరీష్ రావు, కేటీఆర్, కవిత, మీ అందరికీ కొంత కష్టమైనా సరే మేము మంచికి 40 గొర్రెలు 2 పొట్టేళ్ళు ఇస్తాం, మీరు మేపడానికి సిద్ధమా? నేను అడుగుతున్నా. చేప పిల్లలు ఇద్దాం. చేప పిల్లలతోనే అంటే అదో విప్లవం అన్నాడు కదా. కవితక్కకు చేపలు ఇద్దాం, జాలీలు కొనిద్దాం. మా గంగపుత్ర మిత్రులను కానీ ముదిరాజులను కానీ రిక్వెస్ట్ చేస్తా, ఈమె కూడా మీతో పాటు చేపలు పడుతుంది, ఇక లిక్కర్ బంద్ చేస్తుంది, అమ్ముడు చేపలు పడుతుంది అని చెప్తా. ఛాలెంజ్కు కవితక్క సవాల్ విసురుతుంది. ఈ 5 విప్లవాలు ఏంటంటే హరిత విప్లవం అని ఒకటి, చెట్లు, ధాన్యము ఇతర పంటల ఉత్పత్తి విలువ 1.50 లక్షల కోట్లు అంట, ధాన్యం దిగుబడి 68 లక్షల టన్నుల నుంచి 3.5 కోట్ల టన్నులకు పెరుగుదల అంట. సో హరిత విప్లవం ఏమో ఈ రైతులకు మేలు జరిగిందని చెప్తా ఉన్నాడు. గులాబీ విప్లవం నేను 15,000 కోట్ల సంపద సృష్టించారంట. 2012లో గొర్రెల సంఖ్య 12.8 మిలియన్లు, 2019లో 19.1 మిలియన్లు. సో పెరిగిందంట. గులాబీ విప్లవంలో గొర్రెలు పెరిగిందంట, దానివల్ల సంపద సృష్టించినారంట. అదే ఇప్పుడు నేను ఏమంటున్నా, గులాబీ కార్యకర్తలు అందరికి కూడా మనం గొర్రెలు ఇద్దాం. ఇప్పుడు ఈ గులాబీ కార్యకర్తలు గొర్రెలు మేపని తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ అనేటోడు ఆ పెద్ద కాపరిగా ఉండాలి.
ఈయన 40 గొర్రెలు మేపుకుంటూ కేటీఆర్ కవిత హరీష్ రావు మేపుకుంటూ గులాబీ విప్లవం అంటారు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ ఎవరెవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ లక్షల కోట్ల డబ్బులు కూడా ఉంది అబ్బా, ప్రైవేట్ డబ్బు కూడా ఉంది. వాళ్ళే చెప్పారు పార్టీ ఫండ్ ఇంత ఉందంటారు కదా, ఆ పార్టీ ఫండ్ తోని గులాబీ లీడర్లకు ఎస్పెషల్ గా ఓడిపోయిన ఎమ్మెల్యేలకు మా బాలకాసుమన్ అన్నకు, రాధర్ కిషోర్ కు, గువ్వల బాలరాజు అన్నకు ఇవ్వండి అన్న, మంచికి 20 40 గొర్రెలు ఇవ్వండి, వాళ్ళని కూడా సంపద సృష్టించమని అంటున్నాం ఈసారి. ఈ 5 ఏళ్ళు మీరు చేయండి. ఎట్లయినా ఖాళీగానే ఉన్నారు కదా. 6 లక్షల కోట్ల అప్పయింది తెలంగాణలో. ఇప్పుడు తెలంగాణ సమాజానికి ఇప్పుడు 6 లక్షల కోట్లు అంటే ఇక్కడ మొత్తం ఇప్పుడు ఇంటికి 6 లక్షలు అప్పు ఉన్నట్టు అంతే కదా. ఇప్పుడు 3 లక్షల కోట్లు అప్పే అయింది కేవలం అని అంటున్నాడు కేటీఆర్ నిన్న మాట్లాడుతూ. కేవలం 3 లక్షల కాదు, మనం అడగాలబ్బా. సరే నువ్వు అన్నట్టు 3 లక్షల కోట్లు తీసుకుందాం అప్పు, మరి నీ ఇంటికి ఎంత అయింది అప్పు? నీ శ్వేతపత్రం కూడా విడుదల చేయాలి కదా. మనం అదే అడిగినాం. ఇప్పుడు ఇన్నేళ్ళ నువ్వు టీఆర్ఏ ఇప్పుడు తెలంగాణ 2014లో నీ ఆస్తులు ఎంత, నీ అప్పులు ఎంత? ఇప్పుడు 2023లో నీ ఆస్తులు ఎంత, నీ అప్పులు ఎంత? కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కి పోతే ఈ 10 ఏళ్లలో 100 కోట్ల ఖర్చు అయింది. ఆ ట్రావెలింగ్ ఖర్చు, డీజిల్ ఖర్చు, ఆ కాన్వాయ్ ఖర్చు, ఈ ప్రగతి భవన్ టు ఫామ్ హౌస్ ఖర్చు ఇది 100 కోట్లు. ఓన్లీ కాన్వాయ్, ఆ డీజిల్, ఆ మెయింటెనెన్స్ కి. మరి ఏంది ఎక్కడ పోయింది? అంటే చూడు, అంటే లగ్జరీకి విలాసాలకు మీ నాన్న డబ్బులు తగలబెడితే ఇంకా మేము పెంచినాం అంటావు. జన్వాడ ఫామ్ హౌస్ విలువ ఎంతో చెప్పు. జన్వాడ ఫామ్ హౌస్ లో 25 ఎకరాలని అన్ని పేపర్లలో వచ్చింది. అక్కడ ఎకరం 10 కోట్లు తీసుకున్నా ఎంత అవుతుంది? 250 కోట్లు ఆస్తి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే తలసరి ఆదాయంలో కానీ అటు ఆస్తులు సృష్టించిన దాంట్లో కానీ అందరినీ గూకుమ్మడిగా కలుపుతుండబ్బా. ఇప్పుడు అక్కడ ఆయన ఇప్పటిదాకా అమ్ముతారు, మీరు తీసుకొచ్చి పేలాలు శనిగలు పెట్టారు. ఆయనను పిలుద్దాం, ఆయనను ఒకసారి విలనన్న విలిటు అన్న, ఆయన విలన్న ఆ శనిగలు పిలిస్తే ఓకే, ఆయనకి 9 ఏళ్ళలో ఆయన ఆస్తులు ఎంతవరకు అడుగుతా అయిపోతుంది కదా. లేకపోతే ఇక్కడ ఒక ఉద్యమకారుడు ఉన్నాడు అన్న, పరశురామ్ అని ఉన్నాడు, అశోక్ అని ఉన్నాడు. పరశురామ్ అన్న, అశోక్ అన్న మీరు రండి, ఒక నిమిషం చెప్పండి. ఈయన 50 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించిన 9 ఏళ్లలో అంటుండు. అంటే మంచిగా ఇంటికి 50 లక్షలు వచ్చినట్టు. 50 లక్షల కోట్లు అంటే నిజంగా నీ 9 ఏళ్లలో మీ ఇంటికి 50 లక్షల ఆస్తి సృష్టించినట్టు అనిపిస్తుందా? ఎక్కువ చెప్పకుండా మీరు ఎస్ఆర్నో చెప్పండి. ఓకే, అంటే ఇప్పుడు 2014 నుంచి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిందన్న. ఈ 10 సంవత్సరాలలో మన బడ్జెట్ యావరేజ్ 20 లక్షల కోట్లు. ఈ 6 లక్షల కోట్లు కలిసి 26 లక్షల కోట్లు. 26 లక్షల కోట్లు ఎవరి చేతిలో ఉన్నాయని నేను అడుగుతున్నా. ఈ మొత్తం మీ పాలించిన మీ యొక్క ఈ పాలకుల చేతిలో ఉన్నాయని నేను క్వశ్చన్ చేస్తున్నా, నిరూపించమని అంటున్నా. ఎందుకంటే అది ఓకే, 9 ఏళ్ళ కిందట మీ ఆస్తులు ఏంది? మా ఆస్తులు అట్లనే ఉన్నాయి, ఇప్పుడు అదే ఉన్నాం. అంతేనా? ఇప్పుడు అప్పుడు 3,000 ఏం పెరగాలి. 3,000 అప్పుడు 3,000 శాలరీ ఉంటుండేనా, మాకు 500 మిగులుతుండే. ఇప్పుడు 10,000 వస్తుంది కానీ రూపాయి మిగులుతలే. అన్ని మీరే దోసుకుంటారు, అన్ని బాటిల్. మీ ఆస్తులు ఏం పెరగలేదని 50 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించిన ఇంకా మాకు పెట్టుబడి సాయం కోసం మేము రెడీగా ఉన్నాం. ఎప్పుడే వస్తారా అని, మాకు పింఛన్ కోసం రెడీగా ఉన్నాం. నాది నల్గొండ. నిజంగా చెప్పండి, కేటీఆర్ మీద కోపం దేశం కాదు. మీరు ఎన్ని ఎకరాల భూమి కొన్నారు? నేను నాకు ఉన్నాయో లేవు, మొత్తం ఉన్నాయని అమ్ముకుంటున్నాం. ఎవరికి పెరగలే, ఉన్నాయో అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మీరంతా పెట్టుబడిదారు విధానంలో ఉండరు. మా నడీరా కొట్టి మీ ఎప్పుడు ఊర్ల నుంచి పారిపోయి అక్కడ చచ్చిపోయిన వాళ్ళకేమో అది ఉంది కదా వైకుంఠ ధామాలు, ఎందుకు కట్టిండంటే రేపు చచ్చిపోయిన వాళ్ళకి ఇట్లా పైసలు వసూలు చేద్దాం, పింఛన్ అది పన్ను కడదామని కట్టి, ఇది గిట్లా లాభం వస్తుందని. 50 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించినోడు మళ్ళీ వాడిచ్చే బతుకమ్మ చీరలకు ఎదురు చూసేటట్టు ఎందుకు చేసిండు? మరి ఏది నిజం? ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే, మేము లాస్ట్కు ఎప్పుడు ఒకడో 2 ఎమ్మెల్యే చచ్చిపోతే ఆ వచ్చే పైసల కోసం ఎదురు చూడాలని మమ్మల్ని బిచ్చగాలని చేస్తారు. మరి నిజంగా మీరు మన బంగారు తెలంగాణ అయితే మేము మీ చీరలు ఎందుకు ఈ ఉచిత ఇప్పుడు ఇంత సృష్టించినాం కదా, మరి అందరూ 2,000-3,000 చీరలు కొనుక్కుంటాం కదా. మాకు డబ్బులు ఉంటే మళ్ళీ మీరు ఇచ్చేది ఎందుకు? అంటే మీకన్నా మీకు న్యాయం లేదు. మీరు చెప్పేదాన్ని చేత లేదు. మీరు చెప్పండి అన్న, మీ పేరు ఏం పేరు? నా పేరు సురసర పరశురామ్, నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని. అయితే ఇక్కడ పాలకులు అంటే నాకు తెలిసి 2 విధాలుగా ఉంటారు. ఒకరేమో నిజంగా ప్రజలను కన్నబిడ్డ లెక్క చూసుకుంటూ ఉంటారు, ఒకరేమో కన్నబిడ్డ లెక్క చూసుకుంటామని చెప్పి నటిస్తూ
అదే ప్రజలను పీడించుకొని తినే వ్యక్తులు ఉంటారు. నాకు తెలిసి వీళ్ళు రెండవ కో చెందిన వీళ్ళంటే నాకు చాలా ఎంత ప్రేమ ఉందంటే తెలంగాణ ఉద్యమంలో నేను 1532 రోజులు దీక్ష చేసిన. 1532 రోజులు నేను కాదు, తెలంగాణ రాష్ట్రంలో మీరు తప్పి నేను నాకు 4 సుమారు 4 సంవత్సరాలు. అయితే నాకు 8 దీక్ష అంటే ప్రతి పండుగ రోజు నేను పండుగ చేసుకోపోయేది. ఈ విషయము ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం సూర్యాపేట తాలూకాలో తిరుమలగిరి మట్టి గోడను మట్టిని అడిగినా చెప్తుంది, అక్కడ ఇటుక బిడ్డని అడిగినా చెప్తుంది, అక్కడ తిరుమలగిరి ప్రజలు చెప్తారు. నా భార్య ఉన్నది, నా భార్య నా కొడుకు నా 8 ఏళ్ళ కొడుకు కలిసి తెలంగాణ కోసం 1532 రోజులు దీక్ష చేసినాం మేము. ఎందుకు అంత పిచ్చి మరి మీకు? అయితే తెలంగాణ రావాలి నా కోరిక. అయితే ఆ తెలంగాణ తెలంగాణలో కళాకారుడు కూడా అయితే నేను తెలంగాణ ఉద్యమంలో మమేకమై పాల్గొన్న వ్యక్తి. అప్పుడు నా రూపం ఇట్లా ఉండే, నా వెంట్రుకలు ఇక్కడ వరకు ఉండే. వందలా ధూమ్ధాములు చేసిన, నేను చేయని ధూమ్ధాం కళాకారుడు లేడు. కాదన్నా ఇప్పుడు మీకు సరే గోరేట అందరితో దిగినావు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, స్ట్రైట్ క్వశ్చన్. మీరు ఇంత కష్టపడ్డారు కదా, 1500కు పైగా రోజులు నిరాహార దీక్ష చేసారు. మీకు 50 లక్షల కోట్ల ఆస్తులు పెంచినాము అంటుండు. మీ ఆస్తులు ఎంత పెరిగినాయని అడుగుతున్నాను. నేను తెలంగాణలో కదా మీరు ఆంధ్ర ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు వాళ్ళు భయానికి భక్తికో మాకు పిఆర్సీ ఇచ్చారు. నా వృత్తిపరంగా చెప్తున్నాడు, సమాజం గురించి కొద్దిసేపు పక్క పెడతా. మాకు పిఆర్సీ ఇచ్చారు, మంచి జీతాలు ఇచ్చారు, మంచిగా మాకు ఏదైనా ఆపద ఉందంటే మా జీపీఏ పైసలు మేము కూడబెట్టుకునే పైసల్లో పార్ట్ ఫైనల్ కానీ లేకపోతే ఆ లోన్ తీసుకున్నా కానీ విత్ ఇన్ 1 వీక్లో శాంక్షన్ అయ్యేది, మా ఆపదలు నెరవేరేది. ఈ పుణ్యాత్ముడు వచ్చిన తర్వాత ఏమైందంటే జీపీఏ పైసలు గుర్తుపెట్టుకోండి, ఎవరియో కావి మేము దాచుకున్న పైసలు మేము తీసుకుంటానికి సంవత్సరాలు కొద్దిగా పడుతుంది. ఇప్పుడు టైం మేము అప్లికేషన్ పెట్టిన తర్వాత ఆపద వచ్చిన తర్వాత మా ఈఎల్స్ అనేటువంటి మాకు సౌకర్యం ఉంటుంది, అది అప్లై చేస్తే కూడా సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు అప్లై చేసుకుంటాం, మేము అప్లై చేసి తీసుకుంటాం మా పైసలు. నేను ఎంప్లాయ్, ఉద్యమకారుడు, సింగరు, నాయకుడు, ఉద్యమకారుడు. అయితే మమ్మల్ని పోయిన పిఆర్సీలో నా కొడుకు నోట్ కార్డు బుక్ దాదాపు సుమారుగా ఏదో అలకాయ లెక్క పెట్టి కూడా 5 లక్షలు మింగిండు సార్. అంటే నా ఒక్కని పేరు నా కొడుకు నోట్ కార్డు బుక్ అనే ఒక ఉద్యమకారుడు, నా కొడుకు ఉద్యమకారుడే, నేనే కాదు. నాకు 8 ఏళ్ళ పిల్లవాడు వాడు నోట్ కార్డు బుక్ 5 లక్షలు దిల్ల పుణ్యాత్తులు ఇల్లు. ఇప్పుడు 9 ఏళ్ళ కిందట మీ ఆస్తులు ఎంత ఉండే కరెక్ట్ చెప్పండి. 9 ఏళ్ళ కింద ఆస్తుల కంటే ఇప్పుడు అప్పులు ఎక్కువైంది. నెలనాడు నాకు జీతం పడతలేదు. చెప్పన్నా ఇంతకు ముందు ఎన్ని ఎకరాల భూమి ఉండే? నాకు భూమే లేదు. నాకు లేదు, నాకు భూమే లేదు. నాకు అగ్రికల్చర్తో సంబంధం లేదు. మాది ఉద్యోగ కుటుంబం మాది. నేను వేతనం మీద బతికే వ్యక్తి నేను. అయితే మాకు ఫస్ట్ తారీఖు నాడు ఆంధ్రలో ఉన్నప్పుడు ఆంధ్ర ముఖ్యమంత్రులు మహానుభావులు ఉన్నప్పుడు 1వ తారీఖు 2వ తారీఖు బాగా లేట్ అయితే 3వ తారీఖు జీతాలు పడేది. ఇప్పుడు 13 కాదు, 13 కూడా దిక్కులేని పరిస్థితి వచ్చింది. మీరు ఏమి 50 లక్షల ఆస్తి ఎక్కడ కొనలే. నాకు ఇల్లు ఉన్నది. కేటీఆర్ మాట మీకు మాట్లాడుతుంది, మీరు కొన్నారా 9 ఏళ్ళ? గవర్నమెంట్ మీకు బెనిఫిట్ చేయడం వల్ల లేదు. ఇప్పుడు నేను ఒక డిఫాల్టర్ గా బ్యాంకుల దృష్టిలో ఉన్నాను. నేను వీళ్ళ పుణ్యం. ఇంకొకటి అప్పులు ఉన్నాయంట, నువ్వేమో అప్పులు సృష్టించండి ప్రజలకంటే. నేను బయటికి చెప్తున్నా మైపాల్ గారు, నేను ఈ విషయం బయటికి ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ముక్కునేలకు రాస్తే తేడా వస్తే నేను ఒక్కరిని ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నా. వేలాది మంది ఎంప్లాయీస్ డిఫాల్టర్లు, వేలాది మంది ఈఎంఐలు కట్టకుండా. ఇప్పుడు వీళ్ళు పెంచే. మీ పేరు ఏం పేరు అన్న? అశోక్. మీరే ఉద్యమకారులు, మీ ఆస్తులు పెరిగినా? ఏం పెరగాలి. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగుల్ని అంటే 1500 కోట్లు 9 రోజులకే. అలా ఇంకో విషయం, నిరుద్యోగులు బాధపడద్దు. గవర్నమెంట్ ఉద్యోగులు ఇప్పుడు రిటైర్డ్ అయితే వీళ్ళకి పిఎఫ్ గిఎఫ్ ఇవ్వాల్సి వస్తుందని ఒక 3 సంవత్సరాలు లేట్ చేశారు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు రిటైర్డ్ కాగానే పైసలు ఇవ్వాలి కదా. ఒక 3 సంవత్సరాల తర్వాత నేను ఉండనా ఉద్దేశంతో అటు పక్కగా ఇదొక మొత్తం ప్రిటెండ్ గా చేస్తుండే పనులని. అంటే ఉద్యోగుల ద్రోహి, నిరుద్యోగుల ద్రోహి. ఇప్పుడు నిరుద్యోగులకు 50 లక్షలు ఎవరికైనా వచ్చినాయి తమ్ముళ్ళు? మీరు చెప్పాలా, గట్టిగా చెప్పాలి. 50 లక్షల ఆస్తులు వచ్చినాయా? మరి లుచ్చగాడు చెప్పే మాటలు ఏమనాలి? మీరు ఒక పాట ధూమ్ధాం, మీరు నమ్మాలంటే, మీరు ఉద్యమకారుడు అంటే మీరు ఒక పాటనో డాన్సో ఏదో ఒకటి చేయాలి. అయితే నేను తెలంగాణ ఉద్యమంలో ఏ పాట తెలంగాణ ఉద్యమంలో నాకు ఇష్టమైనది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ప్రజలను మమేకం చేయడం కోసం ఏంటంటే ఏ మాత్రం అవకాశం ఇవ్వద్దు ఆంధ్ర వాళ్ళకని చెప్పి గంగ నొడిసి పడదమా, గాలిని బంధిద్దామా, మన పిల్లల భవిత కొరకు కొండను ఢీకొందమా, అందరొకటి అయిదమా, అలై బలై దిద్దమా, అసైదుల అటాలాడ అలవు కాడి కొద్దమా. జై తెలంగాణ అంటూ
నువ్వు ఆడితే మాకే రక్తం ఉడుకుతుంది కదా ఇప్పుడు. ఇంకా అప్పుడు ఉద్యమం టైంలో నీ వయసు కూడా 14 ఏళ్ళు చిన్నోడివి. అయితే ప్రజల మమ్మక చేసిన సమయంలో నేను మొట్టమొదటి చివరస్తకు వచ్చిన తర్వాత ఎంఆర్పిఎస్ మిత్రులు వచ్చారు. అందరం ఆ కలయిక ఒక ప్రపంచం అయిపోయింది. ఆ క్షణంలోనే ఉవ్వెత్తున గీసిపోయింది. ఇక్కడ మిలియన్ మార్చ్ అప్పుడు కూడా ఒక 10 నిమిషాల సమయంలోనే మేము 100 మంది ఉన్నోళ్ళం 1000 మంది అయిపోయినాం. అటు మిలియన్ మార్చ్ కానీ సాగర ఆరాధన పాల్గొన్న జీవితం నిజంగా ధన్యమైంది. నేను తెలంగాణ వస్తే నా ప్రధానంగా నేను ఆశపడ్డదంటే నా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నా. కానీ ఈ పుణ్యాత్ములు సృష్టించే సంపద 50 లక్షల కోట్లు కాదు, 50 లక్షల నిరుద్యోగులను సృష్టించండి. సృష్టించండు దుర్మార్గం. ఒకటే చెప్తున్నా. గతంలో యూట్యూబ్లో నేను కేసీఆర్ డైరెక్ట్ ప్రశ్నించిన ఎన్నేళ్ళు బతుకుతావు, ఎందుకు నీ ఇంత దరిద్రమైనటువంటి ఆశ? నువ్వే నీ పిల్లలే బతకాలి, మేము బతకొద్దా, ప్రపంచం బతకొద్దా? ఎంతమంది చదువును దూరం చేసి నీ ఒక్క కుటుంబం కోసం, నీ కులం కోసం సమాజాన్ని మొత్తం బలిపెట్టిన పవిత్రమైన. ఇంకోటి ఏమన్నా 2014లో పేదరికం 21.9% ఉండే, దాన్ని 5.8కి తగ్గించమంటుండు. మీరు ఆ పేదరికం తగ్గించిన దాంట్లో మీరు ఉన్నారా? పేదరికం తగ్గడం అంటే తగ్గింది ఎరికైనా? సాగలోళ్ళకి పెట్టే, మంగళోళ్ళకి కత్తి, గొల్లోళ్ళకి గొర్రెలు, మా ఎరకలోళ్ళకి పందులు, ఇవో గీ సృష్టించాడు. వాళ్ళ ఉద్యోగాలు మొత్తం వాళ్ళు తీసుకుపోయారు. అంత ఏమి లేదు. ఒక మాటలు ఏం చెప్తారు? ఇప్పుడు గొర్రెలు మీరు అందరికి ఇచ్చారు కదా, గొర్రెలు ఇచ్చినప్పుడు ఇప్పుడు దాని ప్రొడక్షన్ పెరిగినప్పుడు 800 రూపాయల కిలో వచ్చేసి 100-200 కావాలి. అది తగ్గలేకపోవడం వల్లనే 20,000కు 500 కిలోలు ఇచ్చి ఆవులు తినడానికి కాడికి వచ్చారు జనాలు. ఎందుకంటే నీకు గొర్రెలు అయితే నిజంగా రేటు తగ్గితే అందరు గొర్రెలు తింటారా, ఆవులు తింటారా? ఇప్పుడు ఉత్పత్తి పెరిగితే ధర తగ్గాలి కదా. తగ్గాలి. మరి ఎందుకు తగ్గలేదు? ఇప్పుడు 1000 రూపాయలు అవుతుంది. అంటే ఇప్పుడు గొర్రెలు ఇచ్చినావంటే గొర్రెలు తాగడానికి గడ్డి లేదు, వాడు అక్కడ మొత్తం వైట్ వరి ఫీల్డ్స్ ఉన్నాయి, అన్ని చచ్చిపోయినాయి. ఇప్పుడు నేను యాదవే కదా, మాకు తెలిసిన గొర్రెలు లేవు. మనలో పుస్తల తాడు అమ్మి పెట్టిన వాళ్ళు ఉన్నారు. మనం మునుగోడు ఎలక్షన్స్కి పోయినాము. కొన్ని నిరుద్యోగం వచ్చి మాట్లాడిద్దాం, నువ్వు ఇంకో పాట పాడాలి ప్రిపేర్ కన్నా. మునుగోడుకి ఎన్నికలకు పోతే పాపం వాళ్ళకి ఎంత బ్లాక్మెయిల్ చేసిరంటే యాదవులకు కుర్మలకు, మీరు బీఆర్ఎస్ కోటేస్తేనే మీ డబ్బులు అకౌంట్లోకి వస్తాయని బ్యాంకులు వేసిర్రు. బ్యాంకులు వేసేసి దాన్ని ఫ్రీజ్ చేసిర్రు. మేము గెలిచిన తెల్లారే ఇస్తామన్నారు. గెలిచిన తెల్లారు ₹1 లేదు, ఏం లేదు, మళ్ళీ వెనకకి తీసుకున్నారు. అంత దుర్మార్గుడు. నేను గొర్రెలు ఇచ్చిన అంటున్నాడు. అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అబ్బా. వీళ్ళతోనే 30,000 కట్టించుకున్నాడు. అనంతపురం పంపించిండు. గొర్రె 10,000 రూపాయలు అని చెప్పిండు. అది 5,000 కూడా లేదు. 5,000 కూడా తెలియదు దాని వాల్యూ. అంటే వీళ్ళే 30,000 కట్టిన తర్వాత 5,000 లేనప్పుడు అది ఎంత వాల్యూ ఉంటుంది? అంటే 50,000 గొర్రెలు 30,000 పెట్టుకొని తీసుకున్నాడు. మళ్ళీ 20 గొర్రెలకు కూడా ఆపి వడ్డీలు ₹2 వడ్డీ తెచ్చారు. తాలిబోట్లు ఉన్నారు కొందరేమో. అనంతపూర్కి పోతే వీళ్ళ సొంత డబ్బులు పెట్టుకునే పోవాలి. రిటర్న్ రానికి కూడా అవకాశం లేదు. ఇట్లా అసలు వాళ్ళు అసలు నిజంగానే గొర్రెలతో బాగుపడితే సమాజంలో అందరికీ గొర్రెలు ఇచ్చే కదా, అవసరం లేదు. గొర్రెలు ఇచ్చుకుంటూ పోతే నేను ఇప్పుడు అదే అంటున్నాను. అంతా రొటేషన్ చేసుకురబ్బా. పెద్ద గొర్రెలది కూడా పెద్ద మాఫియా. ఇలా తలసాని శ్రీనివాస్ యాదవ్ది కూడా ఉందంటారు, కేటీఆర్ ఫ్యామిలీ ఉందంటారు. వీళ్ళు ఏంటంటే గొర్రెలు ఇచ్చి డెవలప్ చేయాలను, బకరాలు ఇవ్వలే, వాళ్ళని బకరాలు చేసిర్రు. వాళ్ళని అడ్డం పెట్టుకుని ఒక స్కీము. ఇప్పుడు చేనేత కార్మికులకు ఆదుకున్నాం, కోటీశ్వర్లు అయినాం, బతుకమ్మ చీరలు పెట్టినామని చెప్పి చేనేత కార్మికులను అడ్డం పెట్టుకొని వీళ్ళు కోటీశ్వర్లు అయ్యారు. పద్మశాలిలో చేనేత కార్మికులు కాలే, ఆ చీరలు పంపిన వల్ల వాళ్ళకి ఉత్పత్తి పెంచిన వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు అన్నారు. నేను సిరిసిల్లకు పోతే చెప్పారు, వామ్మో వాటి చీరలతో మేమేం డెవలప్ కాలేదని వాళ్ళు చెప్పారు. అంటే పద్మశాలిలకి ఏమో అడ్డం పెట్టుకొని చీరల పేరు చెప్పి వీళ్ళే డెవలప్ అయ్యారు. అదో మాఫియా, బతుకమ్మ చీరల మాఫియా. గొర్రెల పేరు చెప్పి అదొక మాఫియా. వీళ్ళు అక్కడికక్కడనే రొటేషన్ చేసుకుని అడ్డమ్మిప్పించారు. ఇలా తీసుకురావాలా రేపు అమ్మాలి, ఇలా తీసుకురావాలా రేపు అమ్మాలా. కొన్ని ఏమో బతుకుతలేవు, అక్కడ ఇక్కడ ఎట్లా బతుకుతాయి? అట్లా ఏడా ఉంది 50 లక్షల సంపద ఉంది. ఇప్పుడు ఒక్కటైతే కరెక్ట్. 50 లక్షలు హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడుతుంటే మీరు విన్నారనుకుంటా. సో మా మాజీ ముఖ్యమంత్రి ఆయన సంపాదించుకోవాలనుకుంటే మస్తు ఆస్తులు సంపాదించుకుంటే ఒక సామాన్యమైన ఇంట్లో నందినగర్లో ఉంటా ఉండు. అది కూడా రీసెంట్గా బాగాలేకపోతే దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసిండు, అలా ఉంటా ఉన్నాడు. నిజంగా మేము సంపాదించుకోవాలనుకుంటే, ప్రజలకు మోసం చేయాలనుకుంటే పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటుండే అని హరీష్ రావు స్వయానే చెప్పిండు అసెంబ్లీలో. అదే ఫామ్ హౌస్, ఎర్రవల్లి ఫామ్ హౌస్కి పోతే నేను 50 కార్లు పట్టడానికి ప్లేస్ దొరకట్లేదు. అదే 50 క్లాస్ దొరుకుతలేదు. మళ్ళీ నందినగర్లో పేదరికమా, గజం దాదాపు 10 లక్షలు ఉంటుంది. 200-300 గజాలు అంటే అది 100-200 కోట్ల
100 కోట్ల పైన ఉంటుంది. వాళ్ళ కూతురికి పక్కనే ఉంటుంది 2000 గజాలు. 2000 గజాలలో నువ్వు గజం 10 లక్షలు పట్టుకున్నా 200 కోట్ల స్థలం, విలువైన స్థలం కూతురుకుంది. 100 కోట్ల స్థలము కేసీఆర్కు ఉంది. కేటీఆర్కి ఏమో జన్వాడకు ఆయనకు 200 కోట్ల స్థలం ఉంది. మనకు తెలిసినాయి ఇవి. హరీష్ రావుకు ఉన్నాయి. వీళ్ళకి 1000 కోట్లకు పైగా స్థలాలు ఉన్నాయి, మనకు తెలిసినాయి. ఇంకా బినామీలు తెలియని అవి ఇవి అంటే ఈ 50 లక్షల కోట్లు అది కొంచెం నిజమే అనిపిస్తుంది. కానీ ఇది బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉందని ఇది ఒక్కటి మాత్రం నిజం చెప్పిండు. నరసింహ పాట పాడిండు దీని మీద. ఏం పాడిండు? గలగల్ల కొడుకోక ఫామ్ హౌస్, వదులుకో అల్లుడుకో ఫామ్ హౌస్, డొక్కు స్కూటర్ మీద తిరిగేటోడికి ఇవన్నీ ఎట్లా అంటే ఒక నిరుద్యోగి ఉన్నాడు. ఈయనకు అడుగుతాం, నీకు 50 లక్షల కోట్ల ఆస్తులు పెరిగినాయా అంటే తెలంగాణకు పెంచినా ఉంటారు. 50 లక్షల కోట్లు పెంచినా అంటే ఇంటికి 50 లక్షలు రావాలబ్బా. నీ పేరు చెప్పు, తర్వాత నువ్వేం చేస్తావో చెప్పు, నీకు 50 లక్షలు వచ్చినాయి రాలేదో చెప్పు. నా పేరు కేశవ్ అన్న. కేశవ్ టీచర్ అభ్యర్థి, ఎంఈడి ఫస్ట్ ఇయర్ ఉస్మానియా యూనివర్సిటీ. అయితే ఈ నిరుద్యోగులు ఇప్పుడు ప్రకటించినటువంటి అయితే ఏవైతే 50 లక్షల కోట్లు ఉన్నాయో అంటే 9 ఏళ్లలో సృష్టించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ సృష్టించినటువంటి ఆస్తులన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా మనకి ఎక్కడ సంబంధం లేని మాటలు ఆడుతున్నారు అన్న. నిజానికి చెప్పాలంటే కూడా మనకు మాజీ ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఇది ఒక పెద్ద ప్లాన్ మళ్ళీ. ఎందుకంటే ఎన్నికల తర్వాత మళ్ళీ మనకు వచ్చే ఎమ్మెల్సీ కానీ ఎంపీ ఎలక్షన్లో కూడా దీంట్లో ఒక భాగంతో పాటుగా అనుకూలించుకొని ఇట్లా మాట్లాడుతున్నారు తప్ప నిజానికి చెప్పుకోకపోతే సమాజంలో ఏం జరుగుతుంది అనేది తెలంగాణ రాష్ట్రంలో కూడా జనాలకు తెలుసు. వాస్తవానికి ఇప్పుడు మనకు చూస్తున్నటువంటి 50 కోట్లు అంటే ఇప్పుడు 50 లక్షల కోట్లు అనేటివి కూడా సక్రమంగా నిర్వర్తిస్తున్నాడా లేదా అనేది కూడా జనాలకు తెలుసు. ఈ పక్కడబందీ చేస్తున్నది అంటే ఇది ఒక కుట్ర లాంటిది అనేది చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు డిగ్రీ చదువుకున్న కానిస్టేబుల్ ఎస్ఐ అన్న ఒక మంచి మాట చెప్పిండు అన్న. ఇప్పుడు పీజీలు పిహెచ్డీలు చేసినా కూడా జాబ్ వస్తలేదు కదా. అవునన్న, మేము కూడా ఆల్రెడీ ఎంఎస్సి బాటనీ అయిపోయింది ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో అయిపోయింది. ఆల్రెడీ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా, నేను డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా. ఇక్కడే ఎంఎస్సి అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎంఈడి కూడా ఫస్ట్ ఇయర్ ఉస్మానియా యూనివర్సిటీలోనే చేస్తున్నా. అయితే చాలా వరకు మేము ఎస్ఐ కానిస్టేబుల్ నిరుద్యోగుల అది కానీ అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ఇవన్నీ ఎగ్జామ్స్ కూడా రాస్తున్నాము. ఇప్పటికైనా కూడా మన గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా వాయిదాల మీద వాయిదా వేస్తున్నారు. గ్రూప్ 4 కూడా రాసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి రిలీజ్ కూడా చేయలేదు నోటిఫికేషన్. ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా రిజల్ట్ అనేది కూడా రాలేదు. దాంతోపాటు మేము గురుకుల ఎగ్జామ్స్ కూడా రాసినాం అన్న, ఫైనల్లో ఉన్నాయి. ఆల్రెడీ కట్ ఆఫ్ వచ్చేసి కూడా మనకు 180 175 కూడా పెడుతున్నాడు. కానీ రిజల్ట్ ప్రకటిస్తామని చెప్తున్నాడు కానీ ఇప్పటి వరకు కూడా గురుకుల ప్రకటన లేదు. ఒకటే అబ్బా, 50 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించడం తెలంగాణలో అంటుండు. మనకు 1 కోటి కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా 1 కోటి కుటుంబాలలో మీరు అంతా ఒకటే. మంచికి 50 లక్షలు రావాలి. నీకు తెలంగాణ వచ్చినాక 50 లక్షల ఆస్తి మీ ఇంట్లో సృష్టించబడ్డదా? లేదన్నా, ఎన్ని రాలేదు మాకు. ఆయన ఒక మాట ఏమన్నాడంటే 50 లక్షల కోట్లు సృష్టించుడు కాదు, 50 లక్షల మంది నిరుద్యోగులను సృష్టించిండు అంటుండు. నిజమేనా? నిజమే అన్న. అంటే సృష్టించింది అయితే వాస్తవం నిరుద్యోగులు ఎక్కున్నారే తప్ప డబ్బుల విషయంలో అయితే చేయలేదు అనేది మాత్రం కనబడుతుంది. పాట కూడా మంచిగా పడుతుంది అన్న ఒకటి. నీకు అంతా వాడినావు కదా, గుర్తున్నా అక్కడికి ఒక లైన్ పాట ఉంది, పాడినాను పాట చూసుకుంటేవాడు. అంతలోపు ఇక్కడ 2 చెల్లెళ్ళు అక్క చెల్లె వచ్చిర్రు, అన్నలు వచ్చిర్రు. కేటీఆర్ ఏమంటుండంటే అన్న కాదు, ఒకటే మాట చెప్పాలి. 50 లక్షల కోట్ల ఆస్తి సృష్టించినాం, పేదరికం మొత్తం పోయింది అంటుండ్రు. మీకు ఇంటికి 50 లక్షలు వచ్చినాయా? నాకు రాలేండి. మీకు 10 ఏళ్ళ కిందట ఎన్ని ఆస్తులు ఉండే, ఇప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయి? పెరిగినాయా తెలంగాణ వచ్చినాక? మీది ఎక్కడమ్మా? డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? 3 ఎకరాల భూమి వచ్చిందా? ఏది లేదు మాకు. కేసీఆర్ వచ్చినాక ఏమి రాలే. మీకు అంతకుముందు ఎన్ని ఎకరాల భూమి ఉండే? కేసీఆర్ వచ్చినాక ఎన్ని ఎకరాలు ఉన్నారు? అంతకుముందు 10 గుంటలు ఉండే, ఇప్పుడు 10 గుంటలు జీవన అంతే. మీకేం పెరగలేదు, అట్లనే ఉందంట. మీ పేరేం పేరమ్మా? సౌమ్య. సౌమ్య. మీకు 50 లక్షల డబ్బులు వచ్చినాయా? ఏం రాలేదు. ఆస్తులు పెరిగినాయా? ఏం పెరగలేదు. మరి 50 లక్షల కోట్ల ఆస్తులు పెంచినాము, మీరు అందరూ ఆనందంగా ఉన్నారు. మీరు ఇప్పుడు వీళ్ళని కాంగ్రెస్ వాళ్ళని ఏమంటారంటే మీరు అబద్ధాలు చెప్పకండి, మా వాళ్ళు అందరు సుఖ సంతోషాలతో ఉన్నారు. 50 లక్షల కోట్ల ఆస్తి పెంచినాం. అప్పట్లో 25% 28% పేదరికం ఉంటే ఇప్పుడు 5% ఉంది. అంత మంచిగా అయిపోయారు అంటారు అమ్మా. ఏం కాలేదు. ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటే మా దగ్గరకు వచ్చేసరికి మీరు కాంగ్రెస్ అన్నారా? విమర్శలు, ఎలాంటి ఇన్పుట్స్ లేవు. వచ్చినాయని వాళ్ళ పార్టీ లీడర్లకు వాళ్ళకు అన్ని వాళ్ళకి ఇన్పుట్స్. మీకు డబుల్ బెడ్రూమ్ వెళ్ళదమ్మా? మీరేమైతారు? 2 అత్తగూడలు. బతుకమ్మ చీరలు వస్తున్నాయా? ఇప్పుడు వాడు ఏమంటుండే వచ్చినాయి. మీరేం చేయాలి? బతుకమ్మ చీర
ఏం చేసారు బతుకమ్మ చీరలు ఏం చేసారు? కొందరేమో పత్తి చేనులకు పందులకు రాకుండా కట్టినా చీరలు కలిస్తే ఒక గిన్నె ఇస్తారు. గిన్నె వేయడం, లేకపోతే ఉయ్యాలలు ఊపడం చిన్న పిల్లలు పుడితే. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే పేదరికం రూపుమాపినాము, 50 లక్షల కోట్ల ఆస్తి సృష్టించింది వాళ్ళే. 50 లక్షల కోట్లు సృష్టించిన తర్వాత బతుకమ్మ చీరలు ఎందుకు ఇచ్చారు అంటున్నాం, అంతే కదా. ఇప్పుడు మీరే కొనుక్కుంటారు కదా అంతకన్నా ఆస్తులు ఉంటే. మొత్తానికి ఇట్లా ఉంది మీకు అంటే తెలవాలి కదా. ఇప్పుడు మేమేమంటే మేమే బట్టగాలి. ఇప్పుడు ఎందుకు మేము ఇంతసేపు అంటున్నామంటే కొందరు యూట్యూబర్లు కలిసి మా మీద బట్ట కలిసి మీద పడేసారు, మేము తిప్పి కొట్టలేకపోయినామని చెప్తుండు. ఆ యూట్యూబర్లలో ఇప్పుడు మేమే ముగ్గురం గ్రౌండ్లోకి ఉన్నది. ఈయన పేరు భార్గవ్, రాము, మైపాల్. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే కేటీఆర్ గారు కొందరు యూట్యూబర్లు బట్ట కాల్చి మీ మీద పడేయలేదు. ఇగో ఈ తల్లులే చెప్తున్నారు, మాకు అప్పుడు 10 గుంటలే ఉంది, ఇప్పుడు 10 గుంటలే ఉంది, మా ఆస్తులు ఏం పెరగలేదో నీకు కండ్ల నిండా. వీళ్ళు ఇద్దరు అత్త కోడలు చెప్పారు, మీరిద్దరు అన్నదమ్ములు చెప్పారు. ఇంకొక ఆ ఉద్యమకారుడు చెప్పిండు, ఆయన 1500 రోజులు దీక్ష చేసిండట. ఏమి ఇవ్వలే. ఇప్పుడు తెలంగాణని మనం మాట్లాడదాం. కేశవ్ ఒక పాట పాడతాడు, మీరు ఉండండి. తెలంగాణని ఏం చేసిరంటే చెరుగడని మిషన్ లో పెట్టి బయటకు తీస్తే ఎట్లుంటది, ఆ పీచు ఉంటది, అది మనకు పీచు మనకిచ్చి ఆ రసం మొత్తం తాగేసి ఆ చెరుకు రసం మొత్తం అయిపోయింది, ఉత్తి పిప్పి మాట్లాడు. సో ఏం మారిందన్న? 50 లక్షల సంపద సృష్టించామని చెప్పేమో కేటీఆర్ అంటా ఉండు. ఏమన్నా మారిందా తెలంగాణ రాకముందుకు ఎట్లుంది, వచ్చిన తర్వాత ఏమన్నా మార్పులు ఏమైనా కనిపిస్తా ఉన్నాయి? జరాటు నమస్తేనే. వాస్తవానికి దగ్గరగా మాట్లాడాలనుకుంటే ఈ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తారతమ్యం అనేది స్పష్టంగా జనాలకి చూపెడుతున్నారు కూడా. అదేవిధంగా ఇది కాంట్రవర్సీ అయినా ఏదైనా సరే అన్న, అంబేద్కర్ సచివాలయము లేకుంటే పార్లమెంట్కి అంబేద్కర్ పేరు లేకుంటే అంబేద్కర్ ఇంకేదో పేరు పెట్టడం వల్ల బడుగు బలహీన వర్గాలు ఎస్పెషల్లీ దళిత వర్గాలలో ఎలాంటి మార్పు రాదన్న. స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఈవెన్ ముఖ్యమంత్రి గారు కానీ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి అది 3 నెలలకు ఒకసారైనా మంచిదే, 6 నెలలకు ఒకసారైనా మంచిదే, ముఖ్యమంత్రి గారు తన యొక్క ప్రతినిధులతో ప్రజాప్రతినిధులతో అందరితో కలిసి ఒక విలేజ్కి వెళ్ళి నిజంగా అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ వర్గాలు ఏ సమస్యలతో బాధపడుతున్నారు అనే విషయాన్ని కనుక వాళ్ళ గ్రౌండ్ స్థాయిలోకి వెళ్ళి చర్చ పెట్టి అక్కడ ఉన్నటువంటి సమస్యలను కనుక చూసినట్లయితే తప్పకుండా పరిష్కారం అనేది దొరుకుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఒక నమ్మకం అనేది కలుగుతుంది. మనం ప్రతిసారి 5 ఏళ్ళకు ఒకసారి మనము ఎలక్షన్స్ పెట్టుకొని అనవసరంగా ప్రజాధనాన్ని అంతా దుర్వినియోగం చేసుకునే బదులు మీరు గ్రౌండ్ స్థాయిలోకి వెళ్ళి కనుక స్థానిక సమస్యలను పరిశీలించినట్లయితే మీరు ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. ప్రతి ప్రభుత్వం ఇంకా మారాల్సిన అవసరమేమి ఉండదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు గొప్ప నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఏదైతే మనము నీళ్లు నిధులు నియామకాల కోసము రక్తాన్ని చిందించి పోరాటం చేసుకున్నామో, చదువులన్నింటినీ పక్కకు పెట్టి ఇప్పుడు నాకు రాద్దామంటే నాకు గ్రూప్ 2 గ్రూప్ 4 కానీ నాకు ఏజ్ ఎలిజిబిలిటీ లేదు అంటే ఒక 15-20 సంవత్సరాలు మేము ఉద్యమంలోనే ఉన్నాము. అసలు నోటిఫికేషన్ లేవు, నోటిఫికేషన్ రాసిన వాటి రిజల్ట్ లేవు. సో దాని మీద నేను అత్యద్భుతంగా నా సొంతంగా నా ఓన్ అనుభూతితోటి నేను ఒక పాట కూడా రాసుకున్న నిరుద్యోగుల మీద. సో ఈ రకంగా మనం చెప్పుకున్నట్లయితే అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరకాలి అని అంటే ఈ ప్రభుత్వం, ఇప్పుడు ఎన్నికైనటువంటి ప్రభుత్వము ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లి ప్రజల లోపల ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడ్డట్లయితే తప్పకుండా ఈ తెలంగాణ బంగారు తెలంగాణగా మారేటువంటి అవకాశాలు ఉంటుందన్న. మీరు రాష్ట్ర పాట అంటారు కదా, పాట నిరుద్యోగమా నువ్వు అంతమయ్యేదెప్పుడు, సదుద్దేశమే లేదా పాలకులకు ఎప్పుడు, నిరుద్యోగమా నువ్వు అంతమయ్యేదెప్పుడు, సదుద్దేశమే లేదా పాలకులకు ఎప్పుడు, ఎంతో ఘనకీర్తి గల విద్యాలయాలు విశ్వవిద్యాలయాలు, ఎన్నెన్నో పేర్లున్న డిగ్రీలు పీజీలు, కడుపు నింపని చదువులు నేర్పించేదెందుకు, కడుపు నింపని చదువులు నేర్పించేదెందుకు, ఇస్తరిలో ఉద్యోగపు కొట్లాటలెందుకు, కుక్కల కొట్లాటలెందుకు, నిరుద్యోగమా నువ్వు అంతమయ్యేదెప్పుడు, సదుద్దేశమే రాదా పాలకులకు ఎప్పుడు. ఓన్గా రాసిపోతుంది. అవునన్నా, నేను రాసుకుంటాను. సో ఇది వరంగల్ కదా? వరంగల్. సో మన బతుకుల్లో మార్పులు రాకపోయినా వరంగల్లో ఏమైనా మార్పు వచ్చినాయా? సెకండ్ సిటీ అంటారు అన్న. మంచి క్వశ్చన్ అన్న. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తొలిలాలలో బడ్జెట్ సమావేశాలలో హైదరాబాద్ తర్వాత సెకండరీ పొజిషన్లో ఉన్నటువంటి జిల్లా వరంగల్ అని చెప్పని చాలా ఘంటాపదంగా పాత ముఖ్యమంత్రి గారు మనకు చెప్పడం జరిగింది. ప్రతి బడ్జెట్లో 300 కోట్ల రూపాయలు వరంగల్ నగర అభివృద్ధి కోసము కేటాయిస్తామని చెప్పని అన్నారు. మరి 10 సంవత్సరాల యొక్క తెలంగాణ ప్రభుత్వం యొక్క పరిపాలనలో మా వరంగల్
ఎక్కడ వేసిన గొంగడి అక్కడే విధంగా ఎక్కడ ఉన్నటువంటి సమస్యలు అక్కడే ఉన్నాయి. రీసెంట్గా మనకు వరదలు వచ్చినాయి మా దగ్గర ఉన్నటువంటి పోతన్ నగర్ కానీ ఆ తర్వాత భద్రకాళి ఆ ఏరియాలో కట్ట తెగేసి విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న అక్కడ స్థానికమైన ప్రజలు. అక్కడ స్థానిక ప్రజలు ఎదుర్కొన్న వాళ్ళు పెద్ద అంటే గొప్ప వాళ్ళు కాదు, వాళ్ళు ధనవంతులు కాదు, పేద వర్గానికి సంబంధించినటువంటి కుటుంబాలు చెల్లా చెదురైపోయాయి. అభివృద్ధి అనేది ఇంకా అట్టడుగు స్థాయిలోనే ఉంది. ఇకనైనా సరే మా జిల్లా నుంచి వెళ్ళి మంత్రులుగా ఎన్నికైనటువంటి ఇంతకుముందు ఎన్నికైనటువంటి మంత్రులు మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మంత్రులుగా ఎన్నికయ్యారు. సో వాళ్ళైనా సరే వరంగల్ యొక్క అభివృద్ధికి వాళ్ళ యొక్క కృషి చేసి హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ సిటీ వరంగల్ లాగా గొప్పగా నిర్మిస్తారని చెప్పని నేను ఆశపడుతున్నాను ఒక వరంగల్ బిడ్డగా. అన్న ఇప్పుడు నేను ఏమంటుండే మీరేమో ఇట్లా ఈ వర్షం చెప్తుర్రు. 2014లో పేదరికం 21.9% ఉంటే దాన్ని 5.8కి తగ్గించినామంటుండే. అట్లా వరంగల్ తగ్గలేదా అన్న? ఎందుకు ఇట్లా పచ్చి అబద్ధాలు ఆడుతారు అన్న? వాస్తవం చెప్పాలంటే నేను నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ 2020-21 వార్షిక సంవత్సరానికి నేను ఎస్సీ కార్పొరేషన్లో లోన్ పెట్టుకున్నాను. అయితే ఇంతకుముందు నేను లోన్ పెట్టుకుంటే ఏమన్నారంటే, అరే తమ్మి నువ్వు 10వ పరకో సంపాదించుకుంటాను కదా, ఇంకెందుకురా లోను, ఇంకా చాలామంది మన వర్గాల్లో చాలామందికి రాలేదు, పెట్టుకుంటారు తీరా వాళ్ళంటే సరది అన్న అని చెప్పి నేను వదిలేసుకున్నా. ఇక చూసి ఇక ఉద్యోగం వస్తలే, చేయడానికి పని లేదు, ప్రైవేట్ కంపెనీలలో చేసుకుంటే వాళ్ళు కొన్ని రోజులు చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళే ముమ్మనాలే, లేకుంటే మనమైనా పోవాలి. ఈ రకమైన పరిస్థితి ఎందుకు, ఏదైనా ఉపాధి దొరుకుతుందని చెప్పి నేను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నేను లోన్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత చాలా సార్లు అది బ్యాంక్ లింకేజ్ లోను, నేను బ్యాంకు దగ్గర తిరిగాను, కార్పొరేషన్ చుట్టూ తిరిగాను, చివరికి అయితే మొత్తానికైతే యాక్సెప్ట్ అయింది నా లోను, సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడికి హెడ్ ఆఫీస్ కూడా వచ్చాను. నేను హెడ్ ఆఫీస్కి వచ్చినాక నా డీటెయిల్స్ అన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ నా చేతికి మాత్రం లోన్ అయితే రాలేదు. చూశాను బట్ లోన్ అయితే రాలేదు. అంటే చదువుకున్న నిరుద్యోగిని ఉపాధి కోసం ఏదో లోన్ పెట్టుకుంటే నా బతికేమన్నా మారిపోతాయేమో, నా కుటుంబానికి నేను చేదోడు వాదు ఉంటాననే ఉద్దేశంతో నేను లోన్ పెట్టుకుంటే ఆ లోన్ కూడా రాలేదు. ఇంకా పేదరికం ఎక్కడైపోయింది, మా తాత బానిస, మా నాన్న బానిస. నేను పక్కలో పడుకున్న తర్వాత మా నాన్న ఎప్పుడు జీతం పోయేదో కూడా తెలియదు. నేను లేవకముందుకే మా నాన్న పోయి దొరల దగ్గర జీతానికి పోయేది. అంటే అట్లాంటి పరిస్థితి, బానిసలకు బానిసంగానే బతకాలి. ఇంకా అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మనం పీడితులం కాదు, మనం పాలకులం కావాలి. ఎప్పుడైతే అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వర్గాలు పాలక వర్గంలాగా మారుతుందో అప్పుడే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లోపల ఒక రాజకీయ చైతన్యం అనేది వస్తుంది. అంబేద్కర్ చూపినటువంటి బాటలో నడిచి ఇక నుంచి అయినా సరే రాబోయే రోజులలో మన ప్రభుత్వం తీసుకొచ్చుకోవాలి, దళిత అభ్యున్నతి కోసం పాటుపడాలి, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వాలు రావాలని చెప్పని నేను మీరు ఎస్సీ అంటారు కదా, మీకు డబుల్ బెడ్రూమ్ 3 ఎకరాలు రాలేదా? ఎందుకు తీసుకుని అబద్ధాలు ఆడుతారు మీరు? అన్న 3 ఎకరాలు కనుక వచ్చినట్లయితే నేను హ్యాపీగా దాంట్లో ఒక చిన్న గుడిసె కట్టుకొని ఓ బోర్ వేయించుకొని అప్పో తీసుకొని మంచిగా సేంద్రియ ఎరువులతోటి నేను పంటలు పండించి నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను మంచిదనే కాన్సెప్ట్ నాది. రాలే అసలు 3 ఎకరాలు కాదు కదా, డబుల్ బెడ్రూమ్ అన్న. అన్న అల్లుడు వస్తే ఏడవంటాడు, బిడ్డ వస్తే ఏడవంటది, మేక పిల్ల మీదకి వెళ్తుంది, కోటి పిల్ల కిందికి వెళ్తుంది. మాటలతోటి కోటలు కట్టొచ్చు అన్న. ఇక 50 లక్షల కోట్లు అన్న, నేను చెప్తాను 50 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించిన అందులో మీరు లేరా? 50 లక్షల కోట్లలో కనీసము 0.005% పేదోనికి కనుక అందినట్లయితే వాళ్ళ జీవితాలు ఎన్నడో బాగుపడేటి. 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఇంకా ఇల్లు కోసం దరఖాస్తులు, ఇంకా దేనికోసమో దరఖాస్తులు పెట్టుకున్న దుర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాము. సో ఏదేమనంటే భారతదేశం చాలా అభివృద్ధి చెందుతుంది, ఇంకెప్పుడు చెందుతుంది? నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశము. ఎడారి దేశాలైనటువంటి ఎన్నో దేశాలు ఈ రోజు శాసించే స్థాయిలో ఉన్నాయి. కానీ ఇంత యువత, ఇంత మంచి పార్లమెంటు, అత్యద్భుతమైనటువంటి రాజ్యాంగం ఉన్నటువంటి భారతదేశము ఇంకా అట్టడుగు స్థాయిలోనే ఉంటుంది. సో దీని పట్ల ప్రజాప్రతినిధులు, మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటుగా ప్రజలకు కూడా బాధ్యత ఉన్నది. ఎస్పెషల్లీ యువతకైతే ఇంకా చాలా ఎక్కువ బాధ్యత ఉన్నది. ఎప్పుడైతే యువతరం ఆలోచించి రాజకీయాల్లోకి వస్తారో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ బర్రెలక్క. సో అవకాశం ఉంటే నేను కూడా వరంగల్ ఎంపీగా పోటీ చేస్తాను, మీ అందరు సపోర్ట్ ఉంటే ఒకసారి చూద్దాము. మన వంతు బాధ్యతగా మనం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పని. థ్యాంక్ యూ అన్న. రాజు నా పేరు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా వింటానన్నా, వెరీ హ్యాపీ. మీరు నాకు ఇన్స్పిరేషన్. నీలో ఇంత టాలెంట్ ఉంది, నువ్వు ఎంపీ కదన్నా, రేపు ముఖ్యమంత్రి కూడా కావాలి. ముఖ్యమంత్రి అన్న నువ్వే కావాలి. ప్రజాధనాన్ని రాజు అన్న, నా పేరు రాజు. రాజ్యమేలాలి, రాజు ముఖ్యమంత్రి కావాలి. ఆల్ ది బెస్ట్ అన్న. కేశవ్ ఉన్నాడు. కేశవ్ నువ్వు కూడా ఒక పాట పాడతాను, ఏం పాడతావు? ఉన్నటువంటి సమయంలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది, అసలు మనకు పెరుగుతున్న ధరలు కానీ ఇవన్నీ కానీ బతుకుని చదువులు ఎట్లా ఉన్నాయని దానిపైన గట్టిగా పాడు. ఈ బతుకులేని చదువులకు బందీగాకురా,
విప్లవాల వెల్లువలో వీరుడవవ్వరా, విప్లవాల వెల్లువలో వీరుడవవ్వరా, ఈ బతుకులేని చదువులకు బందీగాకురా, విప్లవాల వెల్లువలో వీరుడవవ్వరా, విప్లవాల వెల్లువలో వీరుడవవ్వరా. విద్యార్థి ఓ విద్యార్థి ఓ విద్యార్థి ఓ విద్యార్థి, అక్షరాలు 56 ఆంధ్ర భాషలో అఖిల భరతావనిలో భాషలెన్నిరా ఈ భాష దాస దాని సంఖ్యలు దెంచా, విముక్తి పోరులోన వీరుడవవ్వరా, విముక్తి పోరులోన వీరుడవవ్వరా, ఈ బతుకులేని చదువులకు బందీగాకురా, విప్లవాల వెల్లువలో వీరుడవవ్వరా, విప్లవాల వెల్లువలో వీరుడవవ్వరా. గూడు నీడ నిలువనివ్వలేనిది ధరలు పెరుగు కారణాలు తెలుపలేనిది దోపిడికి ముసుగురాయి అర్థశాస్త్రము, అర్ధవలస భూసామము మట్టుబెట్టరా, అర్ధవలస భూసామము మట్టుబెట్టరా, ఈ బతుకులేని చదువులకు బందీగాకురా, విప్లవాల వెల్లువలో వీరుడవవ్వరా, విప్లవాల వెల్లువలో వీరుడవవ్వరా. రాజు రాణి రాజు ప్రేరం చరిత కాదురా, తాజ్ మహల్ నిర్మాణము ఘనత కాదురా, రక్తమంతరంగడించి రంగు పోసిన వర్గపోరు చరితకులను తెరిచి చూడరా, వర్గపోరు చరితకులను తెరిచి చూడరా. కళ్ళు లేని చట్టాలను రాయబోకురా, కళ్ళు లేని చట్టాలను చదవబోకురా, భగత్ సింగ్ ఖైదీలను కళ్ళు బెరికినా, ఇంద్రవెల్లి కొండలను కాల్చి చంపినా, రామి బాబి అక్కయ్యను చంపి చెరిపినా, చట్టబద్ధ అంతకులను చెరిపి చూడరా, ప్రజల కొరకు ప్రజల తరపు న్యాయవాదివై పల్లె ప్రజా కోర్టులలో శిక్ష వేయరా, పల్లె ప్రజా కోర్టులలో శిక్ష వేయరా, ఈ బతుకులేని చదువులకు బందీగాకురా, విప్లవాల వెల్లువలో వీరుడవవ్వరా, విప్లవాల వెల్లువలో వీరుడవవ్వరా. విద్యార్థి ఓ విద్యార్థి ఓ విద్యార్థి ఓ విద్యార్థి. థ్యాంక్ యూ. లిరిక్స్ ఎక్సలెంట్ ఉంది. సో ఇంకోటి సరే కాసేపు మనం మాట్లాడదాం. సో ఏమంటా ఉన్నారంటే ఇంకో మాట, నిన్న కేటీఆర్ మాట్లాడుతూ కూడా ఒకవేళ కనుక మేము ఈ సంపద మేము సృష్టించకపోతే విచారణకు మేము సిద్ధమని చెప్పేమో కేటీఆర్ నిన్న మాట్లాడుతూ ఉన్నాం. సో గవర్నమెంట్ కూడా వాళ్ళకి సహకరించాలి, విచారణకు ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు నిజాలు చెప్తురా లేకపోతే వీళ్ళు నిజాలు చెప్తారా పబ్లిక్ కూడా తెలియాల్సిన అవసరం ఉంది కదా. వీళ్ళు కూడా విచారణకు ఆదేశిస్తే వాళ్ళు రెడీగా ఉన్నారు. సో కేటీఆర్ అంటే ఇప్పుడు మాట్లాడాడు కదా 50 లక్షల సంపద నేను సృష్టించిన అంటాడు. సో చేయలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా విచారణకు ఆదేశిస్తే వాళ్ళు రెడీగా విచారణకు రానికి సిద్ధంగా ఉన్నారు కదా. సో ఇవి కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. డెఫినెట్గా చేయాలి. చేయకపోతే మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అనుకుంటే ఉంటారు. ఒకటి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పాలి, వాళ్ళు నిజాయితీ పరులని చెప్పి వదిలేయండి, ప్రజలు తెలుసుకుంటారు మీ పట్ల మీరు చెప్పేది ఏందనేది. కానీ ఇప్పుడు చెప్పడానికి కూడా వీల్లేదు, ఎందుకంటే మీరు ఎలక్షన్ టైంలో వీళ్ళు 1,00,000 కోట్లు దోసుకున్నారు, అవినీతి పరులు, కవితకి ఇన్ని ఆస్తులు ఉన్నాయి, కేటీఆర్ కింద ఉంది, కేసీఆర్ కింద ఉంది, హరీష్ రావు కింద ఉందని మీరైతే డబ్బాలు కొట్టిరు చెప్పినారు. మేము కూడా చెప్పినాం, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు గెలిచిన తర్వాత మీరు సైలెంట్గా ఉంటే మాత్రం రేపు కాంగ్రెస్ బీఆర్ఎస్కు వచ్చే ఎంపీ ఎన్నికలలో కూడా తగిన బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది. బీజేపీ యాక్చువల్గా దీంట్లో చాలా ఓట్లు సీట్లు వచ్చేది, వాళ్ళకు ఒక్కసారిగా స్పీడ్గా పోతున్న వాళ్ళకి ఇప్పుడు కేటీఆర్ అంటుండు స్పీడ్ బ్రేకర్ వచ్చింది మాకని. మీకు కాదు స్పీడ్ బ్రేకర్ వచ్చింది, బీజేపీకి స్పీడ్ బ్రేకర్ వచ్చింది. యాక్చువల్గా వాళ్ళు హుజూరాబాద్లో గెలిచి, మునుగోడులో గెలిచి, మునుగోడులో సెకండ్ ప్లేస్ అంటే దాదాపు గెలిచినంత అక్కడ ఏం లేకపోయినా బీజేపీ. తర్వాత దుబాకలో గెలిచి, జిహెచ్ఎంసీలో దాదాపు 48-49 సీట్లు వచ్చిన వాళ్ళు, స్పీడ్గా వెళ్తున్న వాళ్ళు, వాళ్ళకు స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? కవిత లిక్కర్ స్కామ్లు
ఇరుక్కుందని బండి సంజయ్ అని చెప్పిండు. ఇరుక్కుంది, అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటామా, అట్లనా ఇట్లనా, లోపటేస్తాం, ఇంకా మొత్తం రూమ్ రెడీ ఉంది, అది రెడీ ఉంది అని చెప్పిన తర్వాత ఇక అరెస్ట్ చేస్తారు. ఆమె లోపలికి బీజేపీ పైకి లేస్తుందని ప్రజలు రెడీ ఉన్న టైంలో అవి నోటి మాటలు అయినాయి కానీ చేతలలో మాటలు కోటలు దాటినాయి, చేతలు గడప దాటలే. అవన్నీ అయితే కేసీఆర్ అయితే ఓడించినాయి. కానీ వీళ్ళు గెలిచిన తర్వాత ఎందుకు చెప్తున్నా, శాఖ మంత్రి గతంలో హరీష్ రావు, దాంట్లో కాళేశ్వరంలో 10,000 కోట్లు ఈయన దోచుకున్నాడని చాలా మంది మాట్లాడుకున్నారు. అందులో కవిత లిక్కర్ కేసు. ఈ మల్లారెడ్డిని ఫస్ట్ లోపలేయాలి, మల్లారెడ్డిని, జీవన్ రెడ్డిని. మరి మీరే దుర్మార్గులు, మీరే అవినీతి పరులని మీరే చెప్పారు కదా. అదే వీళ్ళే ఇప్పుడు లోపలేయకపోతే రెండు ఒకటి అనుకుంటారు, వీళ్ళని అనుమానించాల్సి వస్తుంది. అనుమానించుడు కాదు, అందరిని కలిపి ఉరికి ఉరికి కొట్టాల్సిన రోజులు వస్తుంది. అనుమానించి సపోర్ట్ ఉండేది కాదు. ఇక ఏమిరా అంతంత మాటలు చెప్పిర్రు. మల్లారెడ్డి రెడీగా ఉన్నాడు కాంగ్రెస్ లో పోవడానికి. దోస్త్ అంటే లేడా ఇట్లా తీస్తే దూకేటట్టు రెడీ ఉన్నాడు మల్లారెడ్డి ఫస్ట్ ఆయనే. అదే ఇప్పుడు మనం స్టోరీ ఎందుకు చెప్తున్నాం భార్గవ్ అంటే, బీజేపీ వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవడం వల్ల బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి కాబట్టే వాళ్ళు తీసుకోలేరని ప్రజలలో అనుమానం ఉండే. అది నిజమా అబద్ధమా దేవుడికి తెలుసు. నేను చెప్తా, బీజేపీ వాళ్ళని నేను ప్రెస్ క్లబ్ లో కిషన్ రెడ్డిని అడిగిన ఒక క్వశ్చన్, మీట్ ద ప్రెస్ పెట్టినప్పుడు కిషన్ రెడ్డి గారిని అడిగిన, మరి కవిత లిక్కర్ కేసు అన్నారు, కాళేశ్వరంపై 1,00,000 కోట్ల అవినీతి అన్నారు, ఏంది వీళ్ళ మీద చర్యలు తీసుకునే పవర్స్ మోడీకి, అమిత్ షా కూడా లేవా అంటే, ప్రధానమంత్రి కూడా లేవా, అంత మోతుబర్లే వీళ్ళని అడిగితే ఏమన్నారంటే, మిత్రమా వీళ్ళు ఒక ప్రత్యేకమైన చట్టం చేసుకున్నారు రాష్ట్రంలో, సిబిఐని లోపలికి ఎంట్రీ కాకుండా అట్లాంటివి చేసుకున్నారు కాబట్టి దుర్మార్గులను ఏం చేయలేకపోతున్నామని ఆయన లైన్ లో ఆయన చెప్పుకుని వచ్చాం. సిబిఐ ఎంట్రీ కాకుండా చేసిన మాట వాస్తవమే, కానీ లిక్కర్ స్కామ్ అంటే ఇది విత్ ఇన్ ద రాష్ట్రంలో జరిగితే సిబిఐ రావద్దు. కానీ కవిత లిక్కర్ స్కామ్ చేసింది ఢిల్లీలో కాబట్టి సిబిఐ వచ్చింది, ఈడీ వచ్చింది. ఆ కేసులో ఈమెకు అత్యంత సన్నిహితులైన ఆడిటర్లను కానీ పర్సనల్ ఉన్న వాళ్ళని పిఎలను కానీ అరెస్ట్ చేసి ఈమెను ఎందుకు అరెస్ట్ చేయాలనేది క్వశ్చన్. విత్ ఇన్ ద స్టేట్ లో కాదు, ఈమె దొంగతనం చేసింది ఢిల్లీలో చేసింది కాబట్టి వేరే రాష్ట్రంలో అయితే చేసుకోవచ్చు. చేస్తామని అరెస్ట్ చేస్తామని చెప్పి చేయకపోవడం వల్ల బీజేపీ మీద అనుమానాలు వచ్చి యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, మేధావులు, జ్ఞానవేత్తలు అంతా కూడా ఇక బీజేపీని మనం నమ్ముకొని వేస్ట్ అని ఈ మొన్నటి ఎన్నికల్లో సెకండ్ ఆల్టర్నేటివ్గా ఇప్పుడు బీజేపీ కాకుండా ఎవరు ఉన్నారు, కాంగ్రెస్ అయింది. ఇప్పుడు బీఎస్పీ ఉంది, బీఎస్పీకి క్యాండిడేట్లు లేరు, డిఎస్పీ ఉంది, ఇంక వాళ్ళకు క్యాండిడేట్ లేరు, షర్మిల ఉంది ఆంధ్ర, ఆమెకు కూడా నమ్మకం లేదు, తిరిగింది కానీ కేఏపాల్ ఉన్నాడు, ఆయన కామెడీ చేస్తున్నా అనుకున్నారు. ఇక వేరే కాంగ్రెస్ మీద కూడా నమ్మకం లేదు. కాకపోతే ఉన్న ఆప్షన్లలో ఒక ఆప్షన్ టిక్కు పెట్టాలి అన్నట్టు, ఏ దిక్కు లేక ఇప్పుడు ఉన్న ఆప్షన్లలో బీఆర్ఎస్ని ఓడించాలి అంటే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మిగతా పార్టీలు వెళ్ళాలంటే బీజేపీ బీఆర్ఎస్ కవితను అరెస్ట్ చేయకపోవడం, ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోతాయి అన్నారు కదా, ఆడదాని వల్ల బీఆర్ఎస్ బీజేపీ రెండు కూలిపోయినాయి. ఒక్క ఆడది తెలంగాణలో ఒక ఆడది రాజ్యాన్ని కూల్చిపడేసింది అయ్యా. అంటే తండ్రి చాలా మందికి శత్రువులు ఎక్కడ ఉండరు భార్గవ్, గుర్తుపెట్టుకో. ప్రపంచంలో నాయకులకు ఎస్పెషల్గా రాజకీయ నాయకులకు శత్రువులు విత్ ఇన్ ద ఇంట్లోనే ఉంటారు. అదే త్రివిక్రమ్ సినిమాలో చెప్తాడు, అరే శత్రువులు ఎక్కడ ఉండరు, మన ఇంటి పక్కనే మన కూతుర్ల రూపంలో ఉంటాడని చెప్తాడు అన్నట్టు, ఆడల రూపంలో అని చెప్తాడు అంట కదా. అల్లుడు హరీష్, ఇటు కొడుకు కేటీఆర్. కానీ కొంతమంది ఏం చెప్తున్నారు అంటే, మన కేసీఆర్ జారి కింద పడ్డాడు కదా బాత్రూమ్ లో, దాని వెనక ఒక కొత్త స్క్రిప్ట్ ఒకటి సోషల్ మీడియాలో చూసిన నేను. కేటీఆర్ హరీష్ రావు గొడవ పడుతున్నారంట ఇద్దరు. కేటీఆర్ ఎడబడతాడా, నోరు జారిండు ప్రవళిక విషయంలో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు, కేటీఆర్ వల్లనే పార్టీ నాశనం అయిపోయింది, ఓడిపోయినామని హరీష్ అన్నాడు అంట. ఇక నా వల్ల కాదు, నా దారి నేను చూసుకుంటా అన్నాడు అంట. కేటీఆర్ హరీష్ రావు మీదికి పోయిండంట, మధ్యలో కేసీఆర్ వచ్చి ఆపుతుంటే ఇట్లా నెట్టినంట, నెడితే కింద పడ్డాడంట కేసీఆర్. సో అందుకు ఫ్రాక్చర్ అయిందని కొంతమంది కొన్ని సోషల్ మీడియాలో అయితే ఈ చర్చలు చూసినాను. ఇది కూడా నిజమా అబద్ధం అనేది మనకు తెలియదు, మనం చూడలేదు. నిజం అబద్ధం అనేది నేను చూడకుండా వాళ్ళు నిజం చెప్పేది అబద్ధం చెప్పేది, వాడు కడుపులో పేలికలు కూడా ఆవులు ఇస్తే పేగులు లెక్క పెట్టి రకం మనం ఎట్లా అన్నాను. ఇది క్రియేట్ చేసింది కూడా బీఆర్ఎస్ వాళ్ళే, ఇది క్రియేట్ చేసి బీఆర్ఎస్ వాళ్ళే అటు ఇట్లా వదిలేరు అన్నట్టు. ఎందుకు చెప్తున్నాం అన్న అంటే, గతంలో నరేంద్ర మోడీ గారు వరంగల్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టంగానే ముఖ్యమంత్రి పోయి వెల్కమ్ చెప్పాలి. వెంటనే చలిజ్వరం వచ్చింది, నిన్న చెద్దరు కప్పుకొని వదిలిరు అంటే నరేంద్ర మోడీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టంగానే తలసాని విగ్గు పెట్టుకొని ఈయన పోతాడు, ఈయననేమో చెద్దరు కప్పుకొని పడ్డాడు, ఇట్లా చూస్తాడట.
వచ్చిండా పోయిండా పోగానే వాళ్ళ జ్వరం తక్కువ అవుతుంది అంటే అది నిజంగా జ్వరం అంటే అది చలి జ్వరం కాదు, నరేంద్ర మోడీ జ్వరం. ఇదేం కాదు అట్లా ఒకసారి కాదు 2-3 సార్లు చేసిండు. నంబర్ 1 ఇదే ఇలా కొడుకు తండ్రి తంతెళ్ళ మీద పోతే కొడుకు కోనెట్లకు పోయినట్టు, లేదంటే ఆవు చేనులో మేస్తే దూడ గట్టి మీద మేదు కదా, అంతకు 2 ఆకులు ఎక్కువ కొడుకు కూతురు చదివిరు ఎట్లాను. అప్పట్లో ఈయన జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసినప్పుడు ఫస్ట్ ఏమో ఈ ఫామ్ హౌస్ మాదే అని బాల్కాసుమన్ అన్నాడు, మా ఒక మంత్రి గారి ఫామ్ హౌస్ మీద మీరు డ్రోన్ ఎగిరేస్తారు అన్నాడు. బాల్కాసుమన్ ఏమో కేటీఆర్ని ఇరికిచ్చిండు. కేటీఆర్ బయటకు వచ్చి ఇదేంద్ర ఇట్లా ఇరికిచ్చినావు, 111 జీవో కింద ఉంది, 111 జీవో కింద అది కట్టవద్దు అట్లా, దానికి చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కేసు వేసిర్రు. బాల్కాసుమన్ మాటలు పట్టుకుని కేసుకు పోతే అసలు అది నాకు జన్వాడ ఫామ్ హౌస్ నాదే కాదు అని చెప్పేసి అన్నీ అప్పటికే ఇక ఈడీ వాళ్ళు వీళ్ళు ఎంక్వైరీ చేస్తామన్నప్పుడు ఈయనేమన్నాడు తెలుసా, చేతికో కాలుకో ఫ్రాక్చర్ అయింది అన్నట్టు, చేత కాలుకి ఇట్లా పట్టుకొని ఇగో ఇట్లా ఇట్లా నడిచి హైలైట్ అయిందంటే ఒక సైడ్ ఏమో నొప్పి ఉంది అన్నాడు, ఇంకో సైడ్ ఏమో పట్టుకున్నాడు. అక్కడ దొంగ దొరికిపోయాడు. అంటే వీళ్ళకు ఈడీలు వచ్చినప్పుడు సిబిఐలు వచ్చినప్పుడు చలి జ్వరాలు వస్తాయి, కాళ్ళు. అంతేందుకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ తొందరగా గుర్తుంటుంది లిక్కర్ స్కామ్లో ఈడీ సిబిఐ ఎంక్వైరీకి కవిత హాజరు కావాలి అనగానే చలి జ్వరం అని చెప్పేసింది. చలి జ్వరం అని చెప్పింది కదా, మళ్ళీ 3 రోజులు టైం ఇచ్చారు. ఈ అమ్మాయి చలి జ్వరం అంటే 2-3 రోజులకి తగ్గేది కదా, ప్రాబ్లం అయ్యేటట్టుందని చెప్పి ఆమె కూడా నడుమిరిగింది అన్నదా, కాలో చేతు మొత్తానికి చేతి డ్యామేజ్ అయిందని పట్టు కట్టి చేతి అంటే మళ్ళీ 4 రోజుల దాకా ఇబ్బంది ఉండదు కదా. అవును. ఇదంతా స్టోరీ ఎందుకు చెప్తున్నావు మైపాలన్న అంటే వీళ్ళ గత చరిత్ర అంతా పచ్చి అబద్ధాలు. గతంలో జ్వరాలు దొంగ జ్వరాలే, గతంలో చేతులు కాళ్ళు ఇరిగినాయి అనేది దొంగయే, ఇప్పుడు కూడా తొంటి ఇరిగింది అనేది దొంగనే. ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోగానే ఇరిగిపోతుందా. ఇప్పుడు సర్జరీ కూడా చేసారు యశోద హాస్పిటల్లో కేటీఆర్ వాటలు ఉన్నాయి కదా, హాస్పిటల్ అందే, కాలు అయినదే, తొంటి అయినదే, ఇరిగింది అయినోడే, కొడుకు అయిన మనిషి, అల్లుడు అయిన మనిషి, కూతురు వాళ్ళే. ఈ హాస్పిటల్లో డాక్టర్లు కూడా వాళ్ళు వెళ్ళే. అసలు యశోద హాస్పిటల్ ఎవరు నమ్ముతారన్నా? నీ కరోనా టైంలో ఒక కరోనా పేషెంట్ పోతే రోజుకు ₹1,00,000 బిల్లు వేసిర్రన్నా, 20 రోజులకు 20 లక్షలు వేసిర్రు. నువ్వు నీతి నిజాయితీ పరుడు అయితే, నువ్వు చెప్పినట్టు 50 లక్షల కోట్లు సంపద సృష్టించినోడు అయితే, పేదరికాన్ని పోగొట్టినోడు అయితే, హాస్పిటల్ని డెవలప్ చేసినోడు అయితే గాంధీ హాస్పిటల్కి రావాలి. చెప్పాడు కదా గతంలో నంబర్ 1 తెలంగాణలో హాస్పిటల్ సృష్టించింది నేను. గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడికి పోయినా అద్భుతమైతే మరి నీ మామని ఎందుకు జాయిన్ చేయలే? ఉస్మానియాలో పోవాలి కదా. అవును, అద్భుతమైతే మామని ఎందుకు జాయిన్ చేయలే? ఇదంతా స్టోరీ ఎందుకు చెప్తున్నామంటే ఇది ఒక దొంగల ముఠ. దండుపాలెం బ్యాచ్ అని నేను ఒక సినిమా చూసిన. ఆ దండుపాలెం సినిమాలో వాళ్ళు 2-3 ఆడోళ్ళు 2-3 మగోళ్ళు ఉంటారు, ఒక గాడిద ఉంటుంది. వీళ్ళు ఏంటంటే బయట టెంట్లు వేసుకొని ఉంటారు, ఇట్లా డోర్ కొడతారు. డోర్ కొట్టేసి ఎప్పుడు అంటే ఇట్లా వెళ్తారన్నట్టుగా వేటకి వెళ్తారన్నట్టు. ఒక ఆడామని ఫస్ట్ పంపిస్తారు, అమ్మ ఆకలి అవుతుందమ్మా, కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అమ్మా, ధూపు అవుతుందమ్మా అని చెప్పేసి ఇట్లా డోర్ కొడతారు. అయ్యో పాపం ఆడ కూతురు కదా అని చెప్పేసి నీళ్ళు ఇస్తాం కదా, డోర్ తీయంగానే నీళ్ళు అంటే లోపలికి వచ్చి కొన్ని నీళ్ళు తాగుతాను. లోపల నీళ్ళు తాగంగానే ఈ వెంటనే ఇక వాళ్ళు పక్కకే ఉంటారు, ఇంటి తిరగోళ్ళు ఉంటారు. ఈమె ఏం చేస్తారంటే ఆమెను గట్టిగా పట్టుకుంటుంది. నీళ్ళు ఇచ్చిన ఆమె నీళ్ళు తాగుతుంది, గట్టిగా పట్టుకుంటారు. దానిలో ఒక పెద్ద విలన్ ఉంటాడు, ఆడు బక్కగా ఉంటాడు కానీ బలంగా ఉంటాడు, చుట్టు పెద్దగా ఉంటుంది. ఆడేం చేస్తాడంటే ఇక వాడికి ఎంత సైకో అంటే వాడు ఆమె మీద కూర్చొని, అంటే ఆ లేడీ మీద రొమ్ము మీద కూర్చొని వీడు చాకుతోని ఇట్లా గొంతు ఇట్లా కోసినప్పుడు, అంటే వాడు డైరెక్ట్ చంపినా వాడికి తృప్తి ఉండదట. ఇట్లా గొంతు కోస్తున్నప్పుడు ఆమె ఇట్లా అరుస్తుంటుంది కదా, ఆ సౌండ్ అంటే గొంతు తర్వాత రక్తం గారే సౌండ్, ఈమె ఇచ్చే సౌండ్, అది విన్నప్పుడు ఇట్లా ఇక వాడికి ఇట్లా ఒక 1000 అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత, వరల్డ్ కప్ గెలిచినంత, 100 కోట్లు 1,00,000 కోట్లు దొరికినంత పవర్, ముఖ్యమంత్రి అయినంత, ప్రధానమంత్రి అయినంత ఆనందం అన్నట్టు వాడికి. అట్లాంటి వ్యక్తులు అంటే మంచినీళ్ళు ఇస్తే ఇట్లా కోసే రకాలు. ఇదంతా ఎందుకు చెప్తున్నావంటే దండుపాలెం బ్యాచ్ కంటే కల్వకుంట్ల బ్యాచ్ అనేది ఇంకా డేంజర్ అని చెప్తున్నా. వాడన్న ఒక్కోళ్ళది కోస్తుండు గొంతు, 50 లక్షల మంది నిరుద్యోగుల గొంతు కోసిర్రు కల్వకుంట్ల కుటుంబం. అంటే ఆమెనన్న వాడు దండుపాలెం బ్యాచ్ లో వాడు ఒక్కసారి చంపితే 5-10 నిమిషాలలో చచ్చిపోతుంది. కానీ మేము ఇప్పుడు ప్రబలిక చచ్చిపోయింది శారీరకంగా, ఆమె చనిపోయిన ఆమెను కూడా ఆమె ఎగ్జామే రాయలేదు, ఆమె ఎవరినో లవ్ చేసింది రాతోడిని నాయకును అని చెప్పేసి ఆత్మలను కూడా చనిపోయిన ఆత్మను కూడా వదిలిపెట్టలే. చనిపోయిన తర్వాత వదిలిపెడతాం కానీ వాడు చనిపోయిన తర్వాత కూడా వదిలిపెట్టలే. హాల్ టికెట్లన్నీ బయటకు వచ్చినాక మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని జనరల్గా ఎవరైనా చనిపోతే మనం వాళ్ళ ఇంటికి పరామర్శిస్తాం, వీడే వాళ్ళ ఇంటికి అంటే ప్రగతి భవన్కి పిలిపించుకొని
నేను వెళ్తే వాళ్ళు లేరు, ప్రవళిక ఊరికి వెళ్తే లేరు, వరంగల్ నరసంపేట దగ్గర పోతే లేకపోతే ఏడికి పోయారు అని చెప్తే వాళ్ళు అయ్యగారి తట్టుకు పోయారు అన్నారు. అయ్యగారి తట్టుకి ఎట్లా పోతారన్న, చనిపోయింది మొన్ననే కూతురు అంటే లేదన్న అయ్యవారి తట్టుకు పోయింది అంటారు. అంటే మాకు ఇక్కడ ఇంటర్వ్యూ ఇస్తారని చెప్పేసి అయ్యవారు ఎవరని చెక్ చేస్తే కేటీఆరే. ఈ అయ్యవారు ఈ దొంగన 50 లక్షల ఆస్తి సృష్టించిన అన్నోడే అయ్యవారు. ఆ అయ్యవారు ఎట్లా చెప్తే మళ్ళీ వీళ్ళు బయటకు వచ్చి ఫస్ట్ టైం ఆమె ఏమన్నది, వీడి చదువులో మన్నుబడి వీడు ఉద్యోగాలు వేయకున్నా నా ఇంటికాడ నా బిడ్డ బతికేది, వీడు ఉద్యోగాలు నోటిఫికేషన్ వేయడం వల్ల ఆమె అడిగి పోయింది, లక్షలు అయినాయి, ఆ ఉద్యోగం రాలేకపోతే వాడు జాబులు అమ్ముకున్నాడు, జాబులు అమ్ముకుంటే నా కూతురు సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందని చెప్పింది. నిజానికి వాడు జాబ్ లేకుండా ఇంత బాధ ఉండకపో, జాబ్ లేచి అమ్ముకున్నాడు. నువ్వు డైరెక్ట్ నేను అమ్ముకుంటా అని చెప్పి అమ్ముకునేది ఉండే. ఆమె తల్లి అప్పుడట్లే చెప్పింది. మళ్ళీ అయ్యవారిని కలిసి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు మా ఇంటికి రావద్దు, మీడియా మా ఇంటికి రావద్దు, మా అమ్మాయి వేరే రకంగా చచ్చిపోయిందని తల్లితోనే అబద్ధాలు చెప్పించారు. పాప ఆ పిల్లగాని కూడా లోపడేసారు కదా మధ్యలో. ఆ పిల్లగాని వాడు నన్ను ఇరికిస్తారు అంటుండు. ఇప్పుడు కవిత కానీ కేటీఆర్ కానీ ఇంకా మొగోళ్ళు అయినా ఆడోళ్ళు అయినా వయసులో ఉన్నప్పుడు ఎవరితోనన్నా అబ్బాయిలతో అమ్మాయిలతో సాధారణంగా మాట్లాడతాం. వ్యక్తిగతం అదే డీసీపీ వెంకటేశ్వర ఎట్లా చెప్తాడు, కేటీఆర్ ఎట్లా చెప్తాడు అంటే వాడి ఇళ్ళల్లో చెప్తలేడు. మరి ఇప్పుడు కేటీఆర్ కూడా రఘుల్ ప్రీత్ సింగ్ తో ఉన్నాయని ఒక ఆరోపణలు ఉన్నాయి. మరి డీసీపీ వెంకటేశ్వర్లు ఎందుకు చెప్పలే? ఉంటుందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి కదా. నువ్వు అంటే పేద బిడ్డల మీద బట్టగాల్చి మీద పడేస్తావు. హరీష్ రావు మనిషి అని కొంతమంది అంటున్నారు. ఈ డీసీపీ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి హరీష్ రావు మనిషి మీడియా మీద కూడా కొంత దురుసుగా వీళ్ళు ఏంటంటే కూడా కేసులు పెడతారు. ఇప్పుడు పెట్టిగా మీడియా ఎవరైతే సోషల్ మీడియాలో ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటారో, ప్రభుత్వ అరాచకాలను బయట పెడుతుంటారో, ఒక సిచ్యువేషన్ లో నేను అక్కడికి పోయినప్పుడు V6 మిత్రుడు ఉంటారు రిపోర్టర్, ఆయన ఏదో మాట్లాడితే నిన్ను కూడా లోపలేస్తే ఎక్కువ మాట్లాడితే మీడియా అయితే ఏంది, నువ్వు మీడియా అయితే 4th పిల్లర్ అన్నా, మీడియా ఇస్ ఏ 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. ఆ మాత్రం తెలియదా? మీడియాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండదా? మీడియా ఎవరిదైనా బాధితుల వాయిస్ తీసుకోవద్దా? అంటే అంత అరాచకంగా నడిచింది. అయితే స్టోరీ పాయింట్కి వద్దాం. వీళ్ళిద్దరు కొట్టుకొని కేసీఆర్ కింద పడ్డాడు అనేది అబద్ధము, అది క్రియేట్ చేసిందే వాళ్ళు. వీళ్ళంతా ఇప్పుడు దండుపాలెం బ్యాచ్ల గొడవలు ఉంటాయా, డిఫరెన్సెస్ ఉంటాయా? దండుపాలెం బ్యాచ్ అంతా ఒకటే అబ్బా. ఓకే, అప్పటికప్పుడు క్షణికావేశంలో మాట వరుసకి ఏదైనా అనుకుంటారు కానీ మళ్ళీ వీళ్ళంతా టీం అంతా కలిపి ఒక ఆమె నీళ్ళకు పోవాల్సిందే, ఇంకొకటి తర్వాత వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాడు, ఇంకోటి చేతులు పట్టుకుంటాడు, ఇంకొకడేమో నెత్తిమీదకెళ్ళి కొడతాడు, ఇంకొకడేమో గొంతుకు వస్తాడు, ఇంకొకడేమో లోపల ఉండే బీరువాలు ఉండే బంగారం అదంతా దోస్తాడు. ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఎందుకంటే ఇది కల్వకుంట్ల బ్యాచ్, దండుపాలెం బ్యాచ్ ఒక్క ఇంటికి పోతే వీళ్ళు దాదాపు తెలంగాణలో ఉన్న 1 కోటి ఇంట్లోకి పోయారు, 1 కోటి కుటుంబాలకు పోయారు. ఈ 1 కోటి కుటుంబాలకు పోయి ఇది ఒక రకమైన దోపిడీ. అదేమో డైరెక్ట్ ఇట్లా తీసుకుంటావు. ఇదేంటంటే ఇప్పుడు మన దగ్గర GST ట్యాక్స్లు అన్ని కట్టించుకొని మల్లారెడ్డికి 600 ఎకరాలకు 60 లక్షలు ఇవ్వడం, కేసీరావుకు 300 ఎకరాలు ఉంటే 3,30 లక్షలు ఇవ్వడం. అంటే ఆయనకు 60 లక్షలు, నీకు 30 లక్షలు, కేటీఆర్కు 10 లక్షలు, కవితకు 10 లక్షలు, హరీష్ రావుకు 10 లక్షలు. ఆయనకు భూమి లేదట. ఇది కదా దోపిడీ. కల్వకుంట్ల కుటుంబం దండుపాలెం బ్యాచ్ ఇంటికి పోయి దోపిడీ చేస్తే నిన్ను ఇంట్లోనే నిలబట్టి నీ దోపిడీ చేసింది కూడా ఎవరికి తెలియకుండా చేస్తాడు. ఇప్పుడు జరిగిపోయింది దొంగలు ఎందుకు అంటున్నా, ఇది మన భవిష్యత్తులో మల్లారెడ్డిని జైల్లో పెట్టాలి. దర్యాప్తు జరుగుతూ ఉంటాడా? అవును, జైల్లో ఉండాలి. వాడు ఎంత పెద్ద క్రిమినల్ అంటే వాడి గురించి చెప్తే షాక్ అవుతావు. 1,000 మందికి ఉద్యోగం ఇచ్చినట్టాడు కదా. ఈ లెక్చరర్లకు వాళ్ళకి 40,000 జీతం అని రాస్తాడట. 40,000 ఆయన అకౌంట్లో కొడతాడు, లెక్చరర్ అకౌంట్లో. అట్లా కొన్ని వేల మందికి కొడతాడు. మళ్ళీ ఈ లెక్చరర్ ఎవరైతే ఇప్పుడు కేశవ్ అనుకో, ఈయన మళ్ళీ ATMకి పోయి 20,000 డ్రా చేసి మళ్ళీ క్యాష్ ఇచ్చి రావాలన్నట. అంటే ఈయనకి ఇచ్చేది 20,000 కానీ లెక్కలలో రాసేది 40,000. అట్లా ప్రతిదీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ దొరకకుండా, ఈడీకి దొరకకుండా చేస్తున్న క్రిమినల్. అట్లాంటి ఎన్నో ఉన్నాయి. నేను గ్రౌండ్లోకి తిరిగితే వాడంత భూబకాసురుడు, వాడు కమెడియన్ అంటాం కానీ జెమినీ సినిమా ఉండే గతంలో, వాడు జెమినీ సినిమాలో కై అంటుండే, వాడు వేసే విలన్ కాస్తాలు వాడు చంపేటి అన్ని చంపుతుండే. అవునా కదా? అట్లా ఆ గతంలో కొన్ని కామెడీ చేస్తూ విలన్లు ఉంటుండే. ఆ రకమైన విలనే మల్లారెడ్డి. వాడు పాలమ్మి పూలం మెదగలే. పాలమ్మేటోళ్ళను, పూలమ్మేటోళ్ళను, పేదవాళ్ళను కొట్టి బెదిరించి దౌర్జన్యం చేసి భూములు కబ్జాలు చేసి ఎదిగిండన్నా. వాడు బోర్వేలు వేయలేడు, పేదల వాళ్ళ గుండెల్లో బోర్వేలు వేసిండు. ఇప్పుడు నిన్న పేపర్లో వచ్చి అనుకుంటా నైమిషారెడ్డి సీఎం కూతురు భూమిని ఆ భూకి ఎసరు పెట్టిండంట. అంటే రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు PCCగా ఉన్న వాళ్ళ కూతురు భూమికే దిక్కు లేదంటే తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు
9 ఏళ్ళ నరలో వీళ్ళు ఎంత అరాచకాలు చేసి ఉంటారో ఒకసారి ఊహించుకో. నీకు ఎక్కడ భూములు లేవు ఇప్పుడు తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ ఆ సరౌండింగ్ లో ఔటర్ రింగ్ రోడ్ భూములలో వీళ్ళే ఉన్నాయి మొత్తం, వేరే వాళ్ళు ఎవరు లేవు అక్కడ. ఎవ్వడి లేవు ఆస్తులన్నీ ఇప్పుడు 50 లక్షల కోట్లు ఇప్పుడు చెప్పింది కరెక్ట్ కానీ ఇది వీళ్ళకు మల్లారెడ్డి అన్నాడు 600 ఎకరాలు ఉంది అన్నాడు. వాడు ఎకరం ₹1 కోటి వేసుకున్న 600 కోట్లు కదా, కానీ హైదరాబాద్ చూడు ఎకరం ₹1 లేదు, దాదాపు 10 కోట్లు అని ఉంటది. అంటే ఇప్పుడు 6,000 కోట్ల రూపాయల ఆస్తి వీడుకుంది. ఇంకా నేను అనేది 10 కోట్లు కాదు, ఒక దగ్గర ప్రైమ్ లొకేషన్లు ఉన్న దగ్గర 50 కోట్లు 100 కోట్లు ఉన్నది కూడా ఉంది. అంటే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ యొక్క బినామీలు తీస్తే 50 లక్షల కోట్ల ఆస్తులు అయితే తప్ప ఇక్కడ ఉన్నోడికి ఎవరికి లేదనేది నా అభిప్రాయం. ఇప్పుడు తెలంగాణ 50 లక్షల కోట్లు తెలంగాణ సంపద అనేది అయితే చెప్తా ఉన్నదో, అంటే మన సంపద వాళ్ళకి అనుసంధానంలో ఉన్నది. శ్వేతపత్రం అని విడుదల చేసింది కదా, శ్వేతపత్రం అంటే అది కష్టార్జితం అన్నట్టు కదా, చెమట కరెక్టే. శ్వేతపత్రం కానీ తెలంగాణ ప్రజల స్వేదము మనది, పత్రాలు డబ్బులు అన్ని వాళ్లకు. వీడు చెప్పేటి కరెక్టే కానీ మనం అర్థం చేసుకోవాలన్నట్టు. 50 లక్షల కోట్ల ఆస్తులు నిజమే కానీ వాళ్ళవి, శ్వేతపత్రం మనది. వచ్చిన కాంగ్రెస్ పార్టీ వీళ్ళ మీద చర్యలు ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. తీసుకోకపోతే ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా తిహార్ జైలు రెడీగా ఉంది. ఎన్నో మాటలు అద్భుతాలు వాక్చాతురంగా చాలా మాటలు మాట్లాడారు కదా వీళ్ళ మీద. సరే సంవత్సరం ఒక టైం ఇది, ఒక సంవత్సరం అన్న టైం ఇద్దాం, సంవత్సరం తర్వాత చర్యలు ఉంటాయా? మరి చట్టం తన పని తాను చేసుకోపోతుంది అంటారు కదా. ఇప్పుడు ఉన్న అధికారుల మీద నా చట్టం వెనకాల ఉండేదే గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ సరే గవర్నమెంట్ ఉంటుంది చట్టమే. ఇప్పుడు కేబినెట్ కానీ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదన్నా. ఇప్పుడు వాళ్ళందరూ అధికారులు ఉంటారు కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. నువ్వు ఇమీడియట్ గా నువ్వు ఆదేశాలు ఇచ్చినావు అనుకో, కమిటీ నువ్వు ఆదేశాలు ఇచ్చే క్రిమినల్స్ ఇప్పుడు ఇక్కడ ఎవడో మర్డర్ చేస్తాడు అనుకో, వాడిని అరెస్ట్ చేయడానికి సంవత్సరం తీసుకోవాలన్నా. మల్లారెడ్డి వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు, రేవంత్ రెడ్డి కాళ్ళ మీద పడతాడు, పడతాడు పడితే ఇప్పుడు పడ్డట్టే వదిలేస్తే పడితే వదిలేసినట్టే, వదిలేస్తే మళ్ళీ వీళ్ళ భరతం పడతారు ఎంపీ ఎలక్షన్. ఎంక్వైరీకి ఆదేశించకపోతే రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట్టు, ఎందుకంటే కేటీఆర్ సిద్ధంగా ఉన్నా అంటూ నేను విచారణకు రెడీ అంటున్నాను. మరి వాడు అంతా మేకపోతు గాంభీర్యం చూసి అహంకారము ఇంకా మదం అనగాలి అంటే మీరు ప్రతిదీ పగడ్బందీగా తీసుకొని అంతెందుకన్నా. నేరెళ్లలో హరీష్ ఉన్నాడు, మీరిద్దరు ఇంటర్వ్యూ చేసిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేరెళ్ల బాధితులను థర్డ్ డిగ్రీ ఇచ్చి కొట్టింది ఎవడు, ఆ ఎస్ఐ ఎవడు, ఎస్ఐ రవీంద్రన్ కానీ ఎస్పీ విశ్వజిత్ కానీ వాళ్ళను పిలిచి ఎంక్వైరీ చేసి లోపటేస్తే దాని వెనకాల కేటీఆర్ ఉండని చెప్తారు. ఆ కేసులో కూడా చేయొచ్చు. రేపు వాళ్ళు వచ్చి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తూ ఉంటారు. వీని మదం పంపాలి. ఇది డెమోక్రసీ కాదు. కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది బీఆర్ఎస్ అనేది అది ఫ్యామిలీ పార్టీ, అది డెమోక్రసీ కాదు. కాబట్టి భవిష్యత్తులో బీఆర్ఎస్ అనేది తెలంగాణలో ఉండకూడదు. దే ఆర్ క్రిమినల్స్ అని చెప్తున్నా. అన్న కూడా ఒక మంచి పాట పాడిపిద్దాం. ఏం చెప్తావు చివరిగా? ఇప్పుడు ఎట్లాంటి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది? ఆల్రెడీ ఇప్పుడు అన్నట్టు కూడా బీజేపీని 1,00,000 కోట్లకు పైగా కుంభకోణం జరిగింది కాళేశ్వరంలో, అది వాస్తవం. 1,00,000 కోట్లు ఎట్లా కక్కిస్తారు వీళ్ళు? రెండో పాయింట్, మరి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కబ్జా పెట్టిర్రు. బుద్వేలు, కోకాపేట ఒక్కొక్క ఎకరం 100 కోట్లు ఇవన్నీ ఎట్లా గుంజుతారు వీళ్ళు? లేదంటే వీళ్ళు ఏమైనా కాంప్రమైజ్ అవుతారు? ఇప్పుడు కనుక వీళ్ళు ఏం అరెస్ట్ లేకపోతే వీళ్ళంతా దొంగలు ఊరు పంచుకున్నట్టు అయితే నయం భూములు కూడా ఉన్నాయి, నయం ఆస్తులు ఉన్నాయి. దాని విషయంలో కూడా 6,000 కోట్లు ఎన్నున్నాయి, 6,000 కోట్లు ఉన్నాయంట. పబ్లిక్ కూడా అన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు అనే ఆయుధం ప్రజల దగ్గర ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు చేయాల్సింది ఏ అక్రమార్కులు అని పదే మనం చెప్పినాము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పిందో అక్రమార్కుల పైన విచారణకు ఆదేశించాలి, తీసుకుని పోయి లోపడేయాలి. ఇప్పుడు నిజమైన గవర్నమెంట్, నిజమైన తెలంగాణ అప్పుడే వస్తుంది కదా. వీళ్ళ చేతిలో గవర్నమెంట్ క్రిమినల్స్ రోడ్ల మీద తిరిగితే వాళ్ళు ఇట్లాంటి క్రిమినల్స్ ఇంకా క్రిమినల్స్ సృష్టిస్తారు. ఒక క్రిమినల్ ఇంకా క్రిమినల్ సృష్టిస్తాడు. 5 ఏళ్లలో ఇంకేం చేయాలి? హరీష్ రావు ఎంత పెద్ద క్రిమినల్? అవును, హరీష్ రావు అంత పెద్ద క్రిమినల్ భూమి మీద ఉన్నాడు. 6 అడుగుల బుల్లెట్ కాదు, 6 అడుగుల క్రిమినల్. 1,200 మంది చనిపోవడానికి కారణం హరీష్ రావు. చక్రధర్ గౌడ్ లాంటి వ్యక్తి మీద రేప్ కేసు పెట్టి లోపటేసిండు, చీటింగ్ కేసు పెట్టి లోపటేసిండు. నాకు ఎంతో మంది చెప్తారన్న సిద్దిపేటలో ఎవడు మాట్లాడకూడదు, చీమ చిటుక్కుమన్న హరీష్ రావుకు తెలవాలి. ఒకవేళ మీకు 1000 ఓట్లు ఉన్నాయి మీ ఊర్లే, ఈ 1000 ఓట్లు నాకు పడకపోతే మీ ఊరికి బస్సు రానియా, కరెంట్ రానియా, నీళ్లు రానియా అని ఇంత క్రిమినల్
పనులు చేస్తారట అనేక ఆనాడు కూడా ఆయనకేం అగ్గిపేట దొరకక శ్రీకాంతాచారికి అగ్గిపేట దొరికే ఆనాడు ఉద్యమకారులందరికీ అగ్గిపేట దొరికింది. హరీష్ రావు పుసుకున్నది వస్తాడేమో అని చెప్పి ఆయన కంటే ముందు ఇక్కడ చచ్చిపోయారు. అది 1200 మందిని చంపిందే హరీష్ రావు. అట్లాంటి క్రిమినల్ ఇంకా అనేక ఆస్తులు సంపాదించుకున్నాడు అబ్బా. అసలు ఎంత ఆస్తులు సంపాదించుకున్నాడు అంటే లెక్కలేనన్ని ఆస్తులు ఉన్నాయి. ఇవి ఎట్లా సంపాదించిండు, ఏం వ్యాపారం చేసిండు? కాళేశ్వరం మీద 10,000 కోట్లు. ఫస్ట్ బెనిఫిట్ నా కోదాడకు పోతే ఫస్ట్ కోదాడ బెనిఫిట్ అంట, నల్గొండకు పోతే నల్గొండ, వరంగల్ పోతే కాళేశ్వరం మొదటి ప్రాధాన్యత మీకన్నాడు. కానీ మొదటి బెనిఫిట్, మొదటి లాభం కాళేశ్వరం ఎవరికి పోయింది తెలుసా? హరీష్ రావుకు పోయింది. తన్నీరు హరీష్ రావుకు పోయింది. ఎందుకంటే మొదటి కమిషన్ ఆయనకి ఇస్తేనే, ఎందుకంటే అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి అయిననే. ఎంత పెద్ద క్రిమినల్, ఈ క్రిమినల్ ను ఫస్ట్ అరెస్ట్ చేయాలి రేవంత్ రెడ్డి గారు. హరీష్ రావే ఫస్ట్ జైలుకు పోవాలి. మీరు అన్నారు కదా బాబా బామ్మర్దులు తన్నుకోలే, మన ప్రజలందరూ తన్నుకునేటట్టు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ మధ్య ఇద్దరు ఇట్లా నడుచుకుంటూ వచ్చి ఇక బాబా బామ్మర్దుల మీద పాట కూడా వచ్చింది. ఈయన ఢిల్లీలో ఒక దళితులను దన్నినప్పటి ఫోటో డోర్ దన్నింది చూపిస్తారు. ఈ కేటీఆర్ అనేటోడు పోలీసులు కూడా ఇట్లా అన్నది చూపిస్తారు. అంటే అదొక హీరోయిజం అనుకుంటున్నారు. ఇప్పటికీ ఇంకా తోపు లెక్క చూపిస్తారు. ఈ హైదరాబాద్ సరౌండింగ్లు ఉన్న ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న వాళ్ళకి ఇవన్నీ విషయాలు తెలియదు. ఇంకా వాళ్ళు మంచోళ్ళు అనుకుంటారు. ఐటీ మినిస్టర్ పోతే ఎటు పోతుంది, ఐటీ ఎటు పోతుందట. అసలు ఐటీ కనిపెట్టింది కేటీఆర్ కాదయ్యా, కంప్యూటర్ కనిపెట్టింది హరీష్ రావా? కేటీఆరా? మైక్రోసాఫ్ట్ కనిపెట్టింది కేటీఆరా? అసలు వీనికి ఐటీకి వీనికి ఏం సంబంధం అన్న? నిజాం కాలేజ్లో ఆయన చేసిన చదివేంది, ఐటీ ఏంది? శ్రీధర్ బాబు ఇంకా ఆయన చాలా వెల్ ఎడ్యుకేటెడ్. మదన్ మోహన్ రావు అని ఉంటాడు, ఆయన వెల్ ఎడ్యుకేటెడ్. మొన్న ఎల్లారెడ్డిలో గెలిచిండు. కేటీఆర్ ఐటీని డెవలప్ చేయలే. ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు, అది చూసి పబ్లిక్ కానీ ఆయన కంటే ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉన్నారు డ్యూడ్. అప్పుడప్పుడు కొన్ని కట్అవుట్ చూసి నమ్మేయాలి, కట్అవుట్ చూసి నమ్మాలి. చదువుకున్న వాళ్ళకన్నా కొంత అర్థమైందన్న. చదువుకున్నోనికి కేటీఆర్ ఐటీ మంత్రి ఉంటే అయిపోతుండే, ఈయన లేడు, ఏదో అవుతుంది ఏదో లేడు. యూట్యూబ్ వస్తలేదా, ఫేస్బుక్ వస్తలేదా, వాట్సాప్ వస్తలేదా? అడుగు, మీకు వస్తుందా వస్తలేదా? ఇప్పుడు రాజు పోతే రాజరికం అవుతుందా? 2029 ఎలక్షన్ నాటికి హరీష్ రావు బీఆర్ఎస్ లో ఉండడు నా అంచనా ప్రకారం. కేటీఆర్ పార్టీని మొత్తం ఆగం చేస్తాడు, హ్యాండిల్ చేయలేడు. కేసీఆర్ పగ్గాలు ఇచ్చేస్తాడు, నువ్వు చేసుకోరా, నేను సంపాదించి పెట్టినా నీకు నీ ఇష్టం కానీ వదిలేస్తాడు అన్న. నువ్వు పాట పాడాలి. అయితే కేటీఆర్ హ్యాండిల్ చేయలేడు. హరీష్ రావు ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొని ఎటో జంప్ అయిపోతాడు. జరిగేది ఇది. పార్టీ బీఆర్ఎస్ అనేది 0 అయిపోతుంది 29. మనమేమంటున్నాం అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎట్లా పోడు కాదు, వాళ్ళంతా పోవాల్సింది చెంచల్ కూడా చెర్లపల్లి జైలుకు. హరీష్ రావు అనేటోడు కూడా జైలు ఉండాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాదాపు జైలు ఉండాల్సిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు జైల్లో లేకుండా వీళ్ళ పార్టీలలోకి వస్తే వీళ్ళని కూడా అనుమానించాల్సి వస్తుంది. ఒకవేళ వాడు కొనాలి అనుకొని కుట్ర చేస్తే ఆ టైంలో అధర్మంతో ఎదుర్కోవాలి, ముళ్ళును ముళ్ళుతో తీయాలి. కాబట్టి కేసీఆర్ ఒకవేళ ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనాలనుకుంటే అప్పుడు వీళ్ళని కొంతకాలం ఉపయోగించుకోవాలి. కానీ తర్వాత కేసీఆర్ ఫ్యామిలీని అయితే జైలేయాలి. ఆ నలుగురు మనకు అవసరం లేదు. ఆ నలుగురు అంత డేంజర్ భూమి మీద ఎవరు లేరు. దానికి అన్ననే 1500 రోజులకు పైగా ఉద్యమం చేసిన అత్యంత కేసీఆర్ బాధితుడు. వాడు 10 రోజులు చేసినోడే సాగు నోట్ల తలకాయ పెడితే మీరు 1500 రోజులు, 1582 రోజుల 1532 రోజులు నిరవాధిక దీక్ష విత్ కుటుంబంతో చేసిరు. మరి మిమ్మల్ని ఎంత ఖ్యాతించారు? మీ పేరన్నా ఎవరికన్నా తెలుసా? పరశురామ్ 276 కిలోమీటర్లు నడిచిన ముఖ్యమంత్రి కావాలని 276 కిలోమీటర్లు. తుంగతుర్తి మండలం గుండెపురం గ్రామం ఉంటుంది. గుండెపురం గ్రామంలో శంభులింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. నాకు శివుడు అంటే ఇష్టము. అక్కడి నుంచి శ్రీశైలం వరకు 276 కిలోమీటర్లు 11 రాత్రులు. నా 8 సంవత్సరాల కొడుకు, నా భార్య చెప్పులు లేకుండా నడిచినాం. సజీవ సాక్షి ఇప్పుడు నా దగ్గర ఫైల్ కూడా ఉన్నది. నా ఆ 1530 రోజుల వెంట్రుకలు కేశఖండన అనేది శ్రీశైలం తీసిన. శివుని మొక్కి మహానుభావుడు ముఖ్యమంత్రి కావాలి, ఈ పెంక మీద వేయించుకోవాలి, తెలంగాణ మొత్తం పెంక మీద వేయించుకోవాలని యూట్యూబ్ లో డైరెక్ట్ అడిగి నేను కేసీఆర్ ఉన్నది. ఇప్పుడు కాదు ఆయన నాకు వెంకటేశ్వర స్వామి దర్శనం అని అవుతుంది కానీ కేసీఆర్ దర్శనం ఆయనకు అవసరం ఉంటే మన ఇంటికి వస్తాడు. అవసరం ఉంటే ఆయన దగ్గర కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆయనకు అవసరం ఉంటే మన ఇంటికి వస్తాడు. మన ఏడు ఉన్న దోలాడుకొని వస్తాడు. ఆయన మన ఇంటికి వచ్చి ఒకటి బోధిని అనుకో, మన ఇల్లు నాశనమే. ఆయన మన మునుగోళ్ళ కూడా ఆయన దగ్గర పోయి కేటీఆర్ పోయి తినొచ్చిండు. తర్వాత వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు భోజనం పెట్టే మనం తిన్నాం అనుకో, మనం నాశనం. ఈ 10 సంవత్సరాల వాస్తవాలు అన్నట్టు అండి. అయితే పాట పాడాలి. అయితే నా బాల్యంలో మాదాల రంగారావు గారి సినిమాలో ఒకటి ఉండే,
ఏంటంటే కొంతమంది యువకులు ముందు యుగం దూతలు భావన నవ జీవన బృందావన నిర్మాతలు అని వాళ్ళకు ఉండే కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు. ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి కూడా ఉన్నారు కుర్రవాళ్ళు, యువకులు ఉన్నారు వాళ్ళ వైపు నుంచి. వాళ్ళు ఎటువంటి నేను గమనిస్తున్నా, ప్రతిరోజు నిత్యం చూస్తున్నా. ఫాస్ట్ ఫుడ్కి పోవాలి, ఇంత తొడలు ఉంటాయి, నడుగు 2 కిలోల కడ్డలు ఉంటాయి. ఫాస్ట్ ఫుడ్కి పోతాడు, తింటాడు, పొద్దుగుందాల ఇప్పుతాడు, ఇక అంటూ ఉన్నారు వాళ్ళ దిక్కు. ఇక్కడనేమో 50 లక్షల మంది పిల్లలు ఉద్యోగాలు లేక నిరుద్యోగులై బతుకు భారమై కళ్ళల్లో నీళ్లు ఉప్పుతుంటే బాధపడేటువంటి పిల్లలు ఉన్నారు. అయితే ఇంట్లో కూడా చాలా మంది భయపడుతున్నారు. ఎందుకో రాజకీయాలు మాట్లాడాలంటే భయపడుతున్నారు. రాజకీయం అనేది నేరం కాదు. రాజకీయం అనేది లేకపోతే ఈ శరీరానికి ప్రాణం లేనంటూ, శరీరానికి ప్రాణం లేకపోతే శవం కింద సమానం అది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రశ్నించేది నేర్చుకోవాలి. నేను నా విన్నపం, నాది నా యొక్క విన్నపం ఇది. అయితే ఎన్ని పాటలు వస్తాయి వాడండి మంచి మంచి. అయితే ఇప్పుడు మంచి టైం వచ్చింది. ఇప్పుడు ఇనుమును కాలుస్తే వంగుతుంది, లేక పొంగదు. ఇప్పుడు ఆల్రెడీ ఇనుము కాలింది. ఇప్పుడు దీన్ని వంచి మనం మొక్కలతో ఇట్లా ఉంచవచ్చు. మంచి టైం వచ్చింది, అదును వచ్చింది. ఇప్పుడు ఇది అదును మొన్న ఎలక్షన్లో పుణ్యం ప్రజలందరూ ఏం చేశారు అంటే ఇనుమును వంచారు. నేనైతే నాకు ఆశ కూడా లేకుండా నాకు వంగుతుందో వంగదో ఏమైపోతుందో తెలంగాణ. నా కొడుకు పడుకుంటే నేను ప్రామిస్ చెప్తున్నా, కొడుకు పడుకుంటే వాని ముఖంలో చూసిన భయపడేది నేను, రేపు ఏమైతే నా కొడుకు భవిష్యత్తు. కానీ అలా ఇనుము ఎర్ర గాలింది, వంగింది, అదును వచ్చింది. అదను ఇదే తమ్ముడా అందుకో పందుకో, అదను ఇదే తమ్ముడా అందుకో అదను ఇదే తమ్ముడా అందుకో గుతు పందుకో, అదను ఇదే చెల్లెలా అందుకో కుతికందుకో, అదను ఇదే తమ్ముడా అందుకో గుతుకందుకో, తమ్ముడా అందుకో, అదను ఇదే చెల్లెలా అందుకో కుతికందుకో. పల్లెలన్నీ ప్రశ్నలేస్తా ఉన్నాయి, 10 జిల్లాల పల్లెలన్నీ ప్రశ్నలేస్తా ఉన్నాయి, 10 జిల్లాల పల్లెలన్నీ ప్రశ్నలేస్తా ఉన్నాయి, 10 జిల్లాల పల్లెలన్నీ ప్రశ్నలేస్తా ఉన్నాయి. అసలు ఇదే తమ్ముడా అందుకో గుతు పందుకో, అదను ఇదే తమ్ముడా అందుకో గుతు పందుకో, అదను ఇదే చెల్లెలా అందుకో కుతికందుకో, అదను ఇదే చెల్లెలా అందుకో గుతికందుకో. నేరల్లా దళిత బిడ్డ ప్రశ్నలేస్తా ఉన్నాడు, నేరెల్లా దళిత బిడ్డ ప్రశ్నలేస్తా ఉన్నాడు, నేరెల్లా దళిత బిడ్డ గుండె బరువు చూడరా, నేరెల్లా దళిత బిడ్డ గుండె బరువు చూడరా, అదను ఇదే తమ్ముడా అందుకో కుతికందుకో, అదను ఇదే తమ్ముడా అందుకో కుతికందుకో, అదను ఇదే చెల్లెలా అందుకో గుతు పందుకో, అదను ఇదే చెల్లెలా అందుకో కుతికందుకో. మాది గోళ్ళ ఆరె కత్తి ఓర చూపు చూస్తుంది, మాది గొల్ల కత్తి ఓర చూపు చూస్తుంది, మాది గోళ్ళ ఆరె కత్తి ఓర చూపు చూస్తుంది, మాది గోల ఓర కత్తి ఓర చూపు చూస్తుంది, అదను ఇదే తమ్ముడా అందుకో కుతికందుకో, అదను ఇదే తమ్ముడా అందుకో కుతికందుకో, అదను ఇదే చెల్లెలా అందుకో గుతు పందుకో, అదను ఇదే చెల్లెలా అందుకో కుతు పందుకో. గౌడన్నల ముంద కొడవలి ఎదురు చూస్తా ఉన్నది, గౌడన్నల ముందే గొడవలు ఎదురు చూస్తా ఉన్నది, అదను ఇదే తమ్ముడా అందుకో కుతికందుకో, అదను ఇదే తమ్ముడా అందుకో కుతికందుకో, అదను ఇదే అన్నయ్య అందుకో కుతికందుకో, అదను ఇదే అన్నయ్య అందుకో కుతికందుకో, రేవంతు అన్నయ్య అందుకో కుతికందుకో, రేవంతు అన్నయ్య అందుకో కుతికందుకో, సీతక్క అక్కయో అందుకో గుతు పందుకో, సీతక్క అక్కయ్య అందుకో కుతికందుకో. ఇప్పుడు గనక ఆ పాము చచ్చిందని మనం పుసుక్కుని నమ్మితే మనం పప్పుల కాళేశ్వరం అవుతాం. అది పాము చాలా ప్రపంచంలో లేనటువంటి విషపూరితమైన పాము, ఆ కల్వకుంట్ల పాము. ఆ పామును నావు పాము చూసినాం, త్రాచు పాము చూసినాం, కల్వకుంట్ల పాము తెలంగాణలో పుట్టింది. పవిత్రమైన తెలంగాణ ఉద్యమాన్ని వాళ్ళ కుటుంబ స్వార్థం కోసం పవిత్రమైన ఉద్యమాన్ని నీరు గార్చి ప్రజలందరి గుండెల్లో ఒక విషపు అది ఎంతో ఆ 10 సంవత్సరాల కాలం నిజంగా మన జీవితంలో ఒక దుర్మార్గమైనటువంటి కాలం అది. నేను మొదట పసిగట్టింది ఎప్పుడంటే కేసీఆర్ 500 జీవో తీసి ఎవరికి వాక్సంతత లేకుండా చేసిండో అయ్యాలని అనుకునేమో జరగబోతుంది ప్రమాదం అని చెప్పి అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. నిజంగా నేను సిగ్గుపడుతున్నా. 276 కిలోమీటర్ల ఆ కుటుంబంతో కలిసి నేను గుండెపూడి తుమ్మెతుర్తి మండలం గుండెపూడి నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర చేసిన. ఇప్పుడు
ఇప్పుడు సిగ్గుపడుతున్నా చెప్పుతోటి కొట్టుకుంటా చంపలేసుకుంటున్నా. ఈ కేసీఆర్ కింద తెలంగాణ ఉద్యమం చేసి చంపలేసుకుంటున్నాం. ఇంకా మీరు అబద్ధాలు ఆడితే దానికి ఇంకా ఇజ్జత్ లేదు, వాడు విలువ లేదు. పత్రము ఆ పత్రం విలువ లేదు. ఇక మీరు ఆడకండి, మీరు వేస్ట్ గా మీరు మీ బతుకులే వేస్ట్. మీరు సంపాదించే పైసలు మీద పెట్టుకుని తగలబడి సాగురు కానీ ఇక మా సమాజాన్ని వదిలిపెట్టి తెలంగాణ సమాజం మా బతుకు మమ్మల్ని బతికేది. ఇప్పుడు మీరు వాడిన పాట ఈ మధ్య కాలంలో వచ్చిందన్న వాళ్ళ కోసం నా మనసులో ఉంటే అంతే. అప్పటికప్పుడైనా లిరిక్ రైటర్, సింగర్, ఉద్యమకారుడు. ఇప్పుడు వీళ్ళ కోసం ఆడినట్టు ఉంది పాట సేమ్ అనుకుంది అన్న. నాకైతే రేవంత్ రెడ్డి సీతక్క కుతికి అందుకుంటారు, అందుకోరు. కానీ మనమైతే అందుకుందాం కదా. ఎక్కడ కనబడితే అక్కడ నిరుద్యోగులు అందుకోవాలి. కల్వకుంట్ల కాటీరావు, కటరారావు, హరీష్ రావు, కచరారావు, కవితారావు, ఈ రావులు ఎక్కడ కనబడ్డా కుతికి అందుకోవడం అంటే నిజంగా కుతికి అందుకున్నాడు కాదు. నిలబడి అడగాలి, ఎందుకురా ఇంత దోసుకున్నావు? కవితక్క 20 లక్షల వాచ్ ఎందుకు పెట్టుకున్నావు? ఇప్పుడు ఇక్కడ వాళ్ళకన్నా వాచ్ ఉంది, ఇది ఎంత అన్నది వాచ్? 100 రూపాయలు. నువ్వు పుట్టినప్పటి నుంచి వయసు ఎంత? 55 సంవత్సరాలు. 55 ఏళ్లలో 20 లక్షల వాచ్ పెట్టుకున్న ఆడామని చూసిరా మీరు? 2 కోట్ల కారు లెక్సస్ చూద్దాం, 20 లక్షల వాచ్. అది ఆ కుటుంబానికి చెల్లుబాటు. ఇంకా ఏమంటుంది తెలుసా? చెమటోడ్చిన కష్టపడ్డా, మీరు కూడా కష్టపడితే సంపాదిస్తారంటుంది. నీ వాచ్ ఎంత అన్న ధర? ఈమె 700, నీది 100, ఆమె 20 లక్షలు. అంటే ఏందంటే అన్న, కష్టపడి సంపాదించిన వాళ్ళు అంతా లగ్జరీస్ కొనరు. ఏంటంటే నాకు బ్యూటీ పార్లర్ ఉంది, నాకు ఉండడానికి సొంత ఇల్లు లేదు, కిరాయి ఇంట్లో ఉన్నాను. అది బుర్జ్ ఖలీఫాలో ఉంది ఫ్లాట్. అది నేను ఒక్కసారి ఎక్కువ మాట్లాడాను. నేను మిమ్మల్ని సిగ్గుపడుతున్నా. నేను మీ గురించి ఉద్యమం చేసిన సిగ్గుపడుతున్నా. నా సిగ్గు తలదించుకుంటున్నా. మీరు ఎంత అబాయకులు అంటే మీరు ఏదో ఊహించుకుంటారు. మీరు ఎక్కడో పైన దిగి వచ్చినట్టుగా మీరు ఇంకొక 1000 ఏళ్ళు బతారు, 15,000 మరణమే లేదన్నట్టు అన్నట్టుగా ఫీల్ అవుతారు. మీ తప్పు చాలా పొరపాటు. ఇప్పటికే సమాజంలో మిమ్మల్ని చూసి అసహించుకుంటుంది సమాజం. ఎవడంటే మీ ఎంబడి ఉండోడు. నేను చెప్పిన ఎంతమంది ఈ బ్యాచ్ ఇంత తోడలు, 2 కిలోల కండలు, ఫాస్ట్ ఫుడ్, ఇక ఈ తప్ప వైపు నిజమైన విఘ్నం లేరు. ఒక టీచర్ చెప్తున్నా, నాకే మీరు ఎదురైతే మిమ్మల్ని గోడ కుర్చేయిస్తలేరు. ఇది కరెక్ట్ కాదు, ఈ విధానం కరెక్ట్ కాదు, ఈ విధానం కరెక్ట్ కాదు. మీ మనసులు మార్చుకోవాలి. ఇకనైనా సమాజం కొరకు మీరు చేసి జీవితం గడపాలి. జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాలకులు ఆ పాలకులు అందరు కాదు, మీ అందరికి ఆర్టికల్ రాజ్యాంగంలో 31 ఆర్టికల్ ఉంది. మనకు ఎక్సెస్ ఆఫ్ ఉన్న ఆస్తులు కానీ, భూములు కానీ, డబ్బులు కానీ గుంజుకోవచ్చని రాజ్యాంగం ఉంది. మీ వల్ల అవుతుందా కాదా, కాకుంటే నిరుద్యోగుల నుంచి ఒక పొలిటికల్ పార్టీ వస్తుంది, మీకు గుంజడానికి వస్తున్నామని చెప్తున్నాం. మీరు అందరు రెడీ ఉండాలి. ఈ పాము దొంగ పాములు అంతా రెడీ ఉండాలని చెప్తున్నా. 31 ఆర్టికల్ ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకు గుంజుకోలేరు? వాళ్ళకి జైలుకి వేయాల్సిన అవసరం లేదు. డబ్బులు గుంజుకుంటే వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోతారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ కేశవ్ ఒక చిన్న పాట పాడితే 2 minutesలో అది పాట పాడి ఫినిష్ చేసి మన తెలంగాణ రాష్ట్రం ఏంటంటే సంపద అంతా కూడా దోచుకొని ఎక్కడ పెడుతున్నారు, మళ్ళీ ఎక్కడ దాచి పెడుతున్నారు అని కూడా తెలియదు. ఒక చిన్న పాటలోన ఓ స్వతంత్ర భారతమా, నా స్వరాజ దేశమా, కష్టాలు కన్నీలు చివరికి మిగిలాయా, సిరి సంపదలు కలిగిన తల్లని అందరూ అంటున్నారమ్మా, ఎక్కడ దాచారో మరి ఏమి చేశారో, ఎక్కడ దాచారో మరి ఏమి చేశారో, 180% మంది నిరుపేదలుగా బతుకుతున్నారు, 120% మంది ధనవంతులుగా బతుకుతున్నారు, 180% మంది నిరుపేదలుగా బతుకుతున్నారు, 120% మంది ధనవంతులుగా బతుకుతున్నారు. కుళ్ళిన చెవాల కుంపటిలోన, కుళ్ళిన చెవాల కుంపటిలోన కులుకుతున్నారు ఎందరో, మేడలు మిద్దెలు దాటుతూ బతుకుతున్నారు కొందరు. ఓ స్వతంత్ర భారతమా, నా స్వరాజ దేశమా, ఓ స్వతంత్ర భారతమా, నా స్వరాజ దేశమా. ఒక్కొక్క నిమిషంలో చెప్పండి, చేద్దాం. మీరు చెప్పండి. నా అభిప్రాయం చెప్తున్నా నేను. సరే, కొట్లాడినాము, కల్వకుంట్ల కుటుంబం మొత్తం ఆగమైపోయింది. బీఆర్ఎస్ పార్టీని నిరుద్యోగులు ప్రజలు బుద్ధి చెప్పారు, అయిపోయింది. ఒక చాప్టర్ అయితే క్లోజ్ అయిపోయింది. సో రెండో స్టెప్ ఏం తీసుకోవాలి? కాంగ్రెస్ పార్టీని నమ్మి చాలామంది, కొన్ని లక్షల మంది ప్రజలు ఓట్లు వేసారు.
సో ఓట్లు వేసినందుకు వాళ్ళకి చర్యకి ప్రతిచర్య ఉండాలి. ఇంత దోచుకొని తిన్నారు కదా, కాళేశ్వరం మీద 1,00,000 కోట్లకు పైగా అప్పు చేసారు కదా, దోచుకుర్రు కదా, లిక్కర్ కేసు ఏమైంది, సో ఈ భూములు రియల్ ఎస్టేట్ మాఫియా ఏమైంది, ధరణి ఎవరి చేతుల్లో ఉంది, కేటీఆర్ చేతుల్లో ధరణి, కేటీఆర్ బినామీ చేతుల్లో ధరణి ఉంది. వీటన్నిటి మీద చర్యలు జరిగితేనే మరొకసారి కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతారు. ఒకవేళ జరగలేదనుకో, లాలూచి పడ్డరనుకో, కాంప్రమైజ్ అయ్యారనుకో, మళ్ళీ ఇదే గతి, ఇదే నిరుద్యోగులు, ఇదే ప్రజలు 2029లో కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసే అవకాశాలు 100% ఉంటాయి. ఇదే ఛానల్లో పనిచేస్తున్న మాలాంటి ఛానల్ కూడా ఖచ్చితంగా పోరాటం, అధికార పార్టీ మీద పోరాటం కొనసాగుతుంది. ఖచ్చితంగా మీరు ఏదైతే అన్నారో వాటి మీద చర్యలు తీసుకోవాలి, అప్పుడే మిమ్మల్ని నమ్ముతారు. బీజేపీ వాళ్ళని కూడా చెప్తున్నా, ముఖ్యంగా బీజేపీ వాళ్ళు కవిత లిక్కర్ కేసు విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ రావాలి, కొంత మిమ్మల్ని నమ్మక అవకాశం ఉంటుంది. అధికారం రాకపోయినా ప్రతిపక్ష హోదా అయినా మీకు ఉంటుంది వీళ్ళని అరెస్ట్ చేస్తే, లేకపోతే 2 పార్టీలు కూడా కనుమరు అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో తెలంగాణ ప్రజల తరపున నేను మాట్లాడుతున్నాను, మీ వర్షన్ చెప్పు. సో నేను కూడా ఒక మాట చెప్తా ఉన్నాను. సో మీకు అందరూ తెలుసు, తెలంగాణ రాష్ట్ర సమాజమా ముఖ్యంగా సరే ప్రజలకు చెప్పే కాడికి చెప్పిన మార్పు అయితే వచ్చింది. సో ఏ రిక్వెస్ట్ అయితే మేము ప్రజల ముందు ఉంచినామో, సో ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ 2 ఒకటే అవుతా ఉన్నాయని చెప్పి ప్రజలు బలంగా నమ్మిరు. మనం కూడా చెప్పిన ఎవడైతే గెలవబోతా ఉండో వానికే ఓటేయండి, వాడు కనుక మీకు అందుబాటులో ఉండకపోతే, మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వాడిని బట్టలు ఇప్పే కార్యక్రమం మేము తీసుకుంటామని చెప్పినాం. సో ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీ 80% ఓడిపోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. సో మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, క్యాబినెట్లో ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సో మార్పు ఓటు అనే ఆయుధం పబ్లిక్ దగ్గర ఉంది కాబట్టి ఓటు మీకు వేసిరు, మీకు అవకాశం ఇచ్చిరు. మీరు వేయాల్సింది తెలంగాణ నిరుద్యోగులు, ఉద్యోగులు, తెలంగాణ సమాజం సంతోషంగా ఉండాలంటే, ఏ కల్వకుట్ల కుటుంబం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగిందో ఆ కుటుంబం ఒక్కసారి జైలుకు పోతే చూద్దామని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ దిశగా మీ అడుగులు ఉండాలి. 100 రోజులే టైం ఇస్తాం మీకు, 100 రోజుల కంటే ఎక్కువ టైం ఇయ్యం. మరో పోరాటం, తెలంగాణ రాష్ట్రానికే ఉద్యమాలు చేసుడు అలవాటు కాబట్టి 100 రోజులలో మీ కార్యాచరణలో, మీ అడుగులలో మార్పులు లేకపోతే మీరు ఏడగలిసినా మీ మీద తిరుగుబాటు చేస్తాం. ప్రజల్ని మరో తరం ఉద్యమాలు చేయడానికి ఖచ్చితంగా ఏ సోషల్ మీడియా అయితే, నా కేటీఆర్ అదే అంటా ఉండు, యూట్యూబ్ ఛానల్ మేము కట్టడి చేయలేకపోయినాం, దానివల్లనే సోషల్ మీడియా వల్లనే మేము ఓడిపోయినాం అంటా ఉన్నాం కదా. ఏ సోషల్ మీడియా అయితే కల్వకుట్ల కుటుంబాన్ని రాజకీయంగా బొందబెట్టిందో, మీ అడుగులలో కాంగ్రెస్ పార్టీ అడుగులలో, మీ కార్యాచరణలో మార్పు రాకపోతే ఖచ్చితంగా రాబోయే రోజులలో ఎంపీ ఎలక్షన్లలోనే, మేబీ ఎంపీ ఎలక్షన్లకు 3 నెలలు 4 నెలలు ఉందనుకుంటా, ఎంపీ ఎలక్షన్లలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా బొందబెడతాం. బీజేపీ చేతిలో కూడా మీ కనుసంధంలో కొన్ని దర్యాప్తు సంస్థలు పనిచేస్తాయి కాబట్టి లిక్కర్ స్కామ్లో కల్వకుట్ల కవిత దొంగన దొరన బయట పెట్టుర్రి. మీ చేతిలో కాళేశ్వరం అవినీతి ఏటీఎంలో మారింది, అవినీతి చేశారు మీరే, బీజేపీ చెప్పారు కదా, ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేయండి. ఒకవేళ ఎంక్వైరీ చేయకపోతే, కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉండే దర్యాప్తు సంస్థలను మీరు వాడుకోకపోతే, బీజేపీ చేతిలో ఉండే దర్యాప్తు సంస్థలను మీరు వాడుకోకపోతే 2 పార్టీలని రాజకీయంగా ఎంపీ ఎలక్షన్లో బొందబెడతాం. నిరుద్యోగులమే ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో వాళ్ళు నిలబెడతాం, గెలిపించుకునే బాధ్యత మేమే తీసుకుంటాం. రేవంత్ రెడ్డి, నీ అడుగులలో మార్పులు రావాలి. మీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు చూసి ఒక్క ఓటు కూడా పడలే. మార్పు రావాలని కోరుకున్నాం. ఆప్షన్ మీ కాంగ్రెస్ పార్టీ అయింది కాబట్టి మీకు ఓటేస్తాం. మీకు ఎందుకు ఓటేస్తాం అంటే వీళ్ళ అవినీతి పైన చర్యలు తీసుకోవాలని, అందుకే ప్రజలు ఓటేసారు. అవినీతి పైన చర్యలు తీసుకోకపోతే 100 రోజులలో మరో పోరాటానికి ఖచ్చితంగా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. పెద్ద పోరాటం ఏం చేయలేదు, మనం చేసినాం. తెలంగాణ నిరుద్యోగులు చేసినారు, మన పోరాటాల వల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. పెద్ద పోరాటం చేసి ఇప్పుడు ఏం చేయలేదు. భార్గవ్ మనం చెప్పింది కాదు, స్వయాన ఓడిపోయిన కేటీఆర్ చెప్పిండు అబ్బా. 3 కారణాలు చెప్పిండు. ఒకటి ఉద్యోగులు, మేము దేశంలోని అందరికంటే ఎక్కువ జీతాలు ఇచ్చినా మాకు ఉద్యోగాలు మాకు దూరం అయ్యారు. నిరుద్యోగులు, అందరికంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినా మాకు దూరం అయ్యారు అని చెప్పిండు. అంటే అవి పచ్చి అబద్ధాలు, కానీ ఆయన ఆన్సర్లు చెప్తున్నాం. ఉద్యోగులు, నిరుద్యోగులు, యూట్యూబర్లు, ఈ 3 కలిసి మమ్మల్ని కథం చేసిర్రు, మేము వాళ్ళని కంట్రోల్ చేయలేమంటారు. కానీ రేవంత్ రెడ్డి మమ్మల్ని ఓడించిండు అనట్లే, శత్రువే ఒప్పుకున్నాడు అబ్బా, ఎవరు ఓడించిర్రు. అవును, కాబట్టి ఇలా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ క్లారిటీలో ఉండాలి. అవును, అయినప్పుడు అన్నలే 30 లక్షల నిరుద్యోగుల పోరాటము తర్వాత ప్రజల ఆశీర్వాదం అన్నాడు. కానీ ఆయన నోటి నుంచి యూట్యూబర్లను వస్తలే. కానీ రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తించకపోయినా ప్రజల గుండెల్లో కాలోజీ టీవీ కానీ, మన తొలి వెలుగు కానీ, పిఎంఆర్ టీవీ కానీ, జిఎస్ఆర్ టీవీ కానీ, ఎక్స్రే టీవీ కానీ, వైఆర్ టీవీ కానీ, టీఆర్ టీవీ కానీ, ఓకే టీవీ కానీ, లెజెండ్ టీవీ కానీ, ఇట్లాంటి ఛానల్స్ అన్నీ ప్రాణాలకు తెగించి ప్రజలలోకి పోయినాం. ఇవాళ ఎక్కడన్నా ఒక ఆప్షన్ పెడదాం. ఆప్షన్ ఏ, మనం పోల్ పెట్టాలా రేపు అన్ని ఛానళ్ళల్లో. ఆప్షన్ ఏ, బీఆర్ఎస్ నాయకుల ముఖాలు చూసి ఓటేసినాం కాంగ్రెస్కు. ఆప్షన్ బి,
ఉద్యోగులు నిరుద్యోగులు ప్లస్ సోషల్ మీడియా ఈ మూడింటిని చూసి ఓటేసినాం అని పెడితే దేనికి ఎక్కువ పోల్ వస్తుందో అదే మనము నిర్ణయించుకోవచ్చు. కాబట్టి అన్ని ఛానళ్ళు దయచేసి ఆప్షన్ పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అత్యంత కీలక పాత్ర వహించింది క్రింది వాణిలో ఎవరు? ఆప్షన్ ఏ రేవంత్ రెడ్డి ప్లస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు, ఆప్షన్ బి ఉద్యోగులు ప్లస్ నిరుద్యోగులు ప్లస్ సోషల్ మీడియా. మీరే ఆప్షన్ ఇవ్వండి. దానివల్ల ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇది మీకు సీఎం జాబ్ ఇచ్చిన మేము అందరం కలిసి నీకు సీఎం జాబ్ ఇచ్చినాం కాబట్టి ఆ అవినీతి పరులను లోపటేయాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వేయాలి, జీవో 46 మీద చర్చలు జరపాలి. ఇంకా రైతు బంధు వస్తలేదని మాకు ఫోన్లు వస్తున్నాయి. ఆ రైతు బంధుకు సంబంధించి వెంటనే ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలి. 4 రోజులలో వేస్తారా, వారం రోజులలో వేస్తారా అనేది వీళ్ళకి అడుగుతూ భవిష్యత్తులో మనకు క్లారిటీ ఉంది. భార్గవ్ ఏంటంటే ఈ పార్టీ ఫిరాయింపుల మీద మెయిన్గా ఈ కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. మిమ్మల్ని అందరినీ గెలిపించిన వ్యక్తులు కొట్టడం కాదు కానీ అది స్లోగన్ ఇచ్చినప్పటికి కూడా ఇవ్వాలి. దాన్ని మనం కంట కనిపెడుతూనే కాంగ్రెస్ పార్టీ రేపు జాతీయ లెవెల్ ఎలక్షన్లు అప్పుడు వీళ్ళు చెప్పాలి. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎవడన్నా పార్టీ మారితే అది స్పీకర్కు కాకుండా అధికారం హైకోర్టుకో సుప్రీంకోర్టుకో పెట్టి, హైకోర్టుకు సుప్రీంకోర్టుకు ఎన్నికల కమిషన్కు పెట్టడం వల్ల పెట్టి ఇప్పుడు మనం డైరెక్ట్గా స్పీకర్కి ఇచ్చిన మనకు అధికారం. ఈ అధికార పార్టీ వాడు కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు. గతంలో పోచారం శ్రీనివాస్ రెడ్డిని చూసినాం. ఒక్కొన్న సస్పెండ్ చేసిండా, ఒక్కొన్న పార్టీ మారినోని ఏమైనా చేసిండా? ఎటువంటి చర్య తీసుకోలేడు. కాబట్టి దీన్ని హైకోర్టు కన్నా వెళ్ళేటట్టు రేపు భవిష్యత్తులో వాడు ఎవడన్నా పార్టీ మారితే వాడిని జైలు వేయాలి, వాని కుటుంబ సభ్యులను జైలు వేయాలి, మన ఆస్తులు కూడా జప్తు చేయాలి. ఈ రకమైన చట్టాలకు మనం కృషి చేయాలి. ఆ రకంగా చేద్దామని తెలియజేస్తూ నిరుద్యోగులందరూ కూడా ఇంకొక కంట కనిపెడుతూ భవిష్యత్తులో మంచి సంస్కరణలు తీసుకొచ్చుకోవాలి. మీరు మీ స్వార్థం కోసము ఆ పటాసో జబర్దస్తో బిగ్ బాస్ చూసుకుంటూ ఉంటే రాజకీయ నాయకులు కల్వకుంట్ల ఇప్పుడు కొత్త పాము క్రియేట్ అయింది. కల్వకుంట్ల పాము అంట, నాగుపాము త్రాచు పాము లాగా కల్వకుంట్ల పాములు తయారైనాయి, రాజకీయ పాములు ఎక్కువైనాయి. కాబట్టి కుటుంబాలు మాకెందుకులే అంటే మొత్తం దోసుకుంటారు. కాబట్టి ప్రజలందరూ ఉద్యోగులందరూ నిరుద్యోగులందరూ ఒక కంట కనిపెడుతూ భవిష్యత్తులో అనేక చట్టాలు రావాలి. రేపు నిజంగా ఎమ్మెల్యే ఎంపీలకు పోటీ చేసేటోడికి కూడా రిటర్న్ ఎగ్జామ్ ఉండాలి. లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్ లాంటిది ఎంతో కొంత పెట్టాలి. అర్హత పెట్టాలి. వానికి ఎందుకన్నా అర్హత పెట్టొద్దు, వానికి అర్హత పెట్టాలి. ఇది చేయాలి. తర్వాత ఎవడైనా సరే 2 సార్ల కంటే ఎక్కువ అవకాశం ఇవ్వద్దు. బాగా బలిసిపోతారు. 5 సార్లు 10 సార్లు గెలిచి మన నెత్తి మీద కూర్చుంటారు. కాబట్టి ఒక అభ్యర్థి ఇప్పుడు భార్గవ్ ఉన్నావు, నువ్వు ఎక్కడైనా పోటీ చేస్తే గెలిచినావు అనుకో, ఒకసారి గెలిచినావు, ఒకసారి ఓడిపోయినావు అనుకో, సరే ఓడిపోయినా నువ్వు మళ్ళీ ఛాన్స్ ఇచ్చినాం కాదు. కానీ 2 సార్లు గెలిచినోడికి మాత్రం ఇక 3వసారి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమాజంలో చాలామంది మంచోళ్ళు ఉన్నాం. అమెరికాలో ఉన్నట్టు 4 ఏళ్ళకే ఎన్నికలు రావాలి. 5 ఏళ్ళు అనేసరికి ఒక్కొక్కడికి కొమ్ములు ఎక్కిపోతున్నాయి, ఆకాశానికి ఎక్కుతున్నాయి, అహంకారానికి ఎక్కుతున్నాయి. కాబట్టి మనం భవిష్యత్తులో ఈ చట్టాల దిశగా పనిచేయాలి. 4 ఏళ్ళే పెట్టాలి. ఈవెన్ ఓటర్లకు కూడా ఎగ్జామ్ పెట్టే రోజులు రావాలి. మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరంటే చెప్తలేరన్నా, మా ఆయనకు తెలుసు అంటే ఆయన మరి వాడు తాగిన దగ్గర ఎవరికి వేస్తాడో తెలియదు. వాడు ఎవరికి చెప్తే వాడికి వేస్తే వాడు 2 క్వార్టర్లు ఇస్తే సార్ మంచోడు 2 కిలోల మటన్ పంపించిండు, 2 ఫుల్ బాటిల్ పంపిండు గుద్దు. నేను అనేది ఏంటంటే అన్న, మనము డ్రైవింగ్ ఉందనుకో, బస్సు ఎక్కుతావు, బస్సు డ్రైవర్కు డ్రైవింగ్ వచ్చినా డ్రైవింగ్ ఎక్కితే మంచిగా ఉంటుందా? నడపరానోడిది బస్సు ఎక్కితే ఎట్లుంటుంది? లైసెన్స్ ఉండాలి. నడపొచ్చినోడు ఉంటే మంచిగా ఉంటుందా, నడపరానోడు ఉంటే బాగుంటుందా? నీకు బ్రేక్ ఎక్కడ ఉంటుందో తెలియదు, క్లచ్ ఎక్కడ ఉంటుందో తెలియదు, స్టీరింగ్ ఎక్కడ ఉంటుందో తెలియదు, కూర్చునే పెట్టినావు అనుకో. అట్లాంటి బస్సు నడిపిమంటే ఏం జరుగుతుంది చెప్పు? వెనకాల 50 మంది కూర్చున్నారు అనుకో, ఏం జరుగుతుంది మీరు చెప్పండి? ప్రమాదం జరిగితే ఏమవుతుంది అంటే బస్సులో ఉన్న 50 మందే చచ్చిపోతారు. సరైన డ్రైవర్ లేకపోతే 50 మంది చచ్చిపోతారు. విమానం ఎక్కినప్పుడు సరైన పైలట్ లేకపోతే విమానం కూలిపోతుంది. 4 కార్లు ఎక్కితే కూలిపోతుంది. అట్లాంటిది ఓటర్కు తెలివి లేని ఓటర్ ఓటేస్తే వచ్చేటోళ్ళు కల్వకుంట్ల ఫ్యామిలీ లాంటి వాళ్ళు వస్తారు కదా. వాడు ఏమంటుండు బాజాబ్తా, నాకు నిరుద్యోగుల ఓట్లు వద్దు, వృద్ధుల ఓట్లు ముద్దు, వితంతువుల ఓట్లు ముద్దు, వాళ్ళకు ఒక 2000 ఇస్తాము అంటే వాడికి కావాల్సింది అన్ఎడ్యుకేటెడ్ది. అందుకనే ఈ వ్యవస్థ క్రిమినల్స్ను తయారు చేస్తుంది, క్రిమినల్ లీడర్లను తయారు చేస్తుంది. కాబట్టి మనం భవిష్యత్తులో ఫిల్టర్ చేయాలి. ఓటర్లకు కూడా ఎగ్జామ్ పెట్టాలి, ఓటు వేయించుకునే నాయకులకు కూడా ఎగ్జామ్ పెట్టాలి. చిన్న కానిస్టేబుల్కి ఎగ్జామ్ పెట్టినప్పుడు కానిస్టేబుల్ దగ్గర ఎటువంటి అధికారాలు ఉన్నాయన్న? కానిస్టేబుల్కి ఎగ్జామ్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రికి ఎందుకు పెట్టొద్దు, ఎమ్మెల్యేకి ఎందుకు పెట్టొద్దు అని
మనం ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్గా ఇది మొదలు పెడుతున్నాం. రేపు తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పెట్టినట్టే భారత రక్షణ సంఘం అనో భారత రక్షణ సంఘానో పెట్టి ఇవన్నీ సంస్కరణలు చేస్తేనే మారుతాయి. కానీ వెళ్ళినోడే నామినేషన్ ప్రభుత్వ స్కూళ్ళల్లో వాడి పిల్లల్ని చదివిపిస్తేనే వాడు ఎమ్మెల్యేకి పోటీ చేయాలి. చదివించకపోతే వాడు అప్లికేషన్ తీసి వాడు ముఖానికి కొట్టాలి. వాడికి రోగం వస్తే ప్రభుత్వ హాస్పిటల్లోకి పోవాలి, లేకపోతే ముఖానికి అప్లికేషన్ పెట్టాలి. ఎందుకంటే ప్రభుత్వం నడిపేటోడే ఇప్పుడు తుంటిరిగినోడు గాంధీ హాస్పిటల్కే పోలేడు, యశోద హాస్పిటల్కి పోయినోడు వాడికి ఏం ప్రేమ ఉంటుందన్న. కాబట్టి దుర్మార్గులకు ఎగ్జామ్ పెట్టాలి. పెడితే ఏమైందంటే అంతా ఓడిపోతారు, అంత డిస్క్వాలిఫై అవుతారు. మంచోళ్ళు నిజాయితీ పరులు వస్తారు. ఎన్నికలు కూడా డబ్బున్నోడు మీదకి వెళ్ళి నడుస్తుంది, విజ్ఞానం ఉన్నోడు మంచితనంతో నడుస్తలే. కాబట్టి రాసే పరిస్థితి లేదు. వాడు పెట్రోల్ కార్లలో కార్లలో పెట్రోల్ పోయించుకోవడానికే మాకు డబ్బులు ఉండే. ఎమ్మెల్యేకి ఎట్లా పోటీ చేయాలన్నా మాకు నాలెడ్జ్ ఉన్నప్పుడు జీవో 46 అంటే తెలియనోడు కూడా ఇలా అసెంబ్లీలు ఉన్నారు. మాకు తెలుసు, కానీ 4 కార్లు రెంట్కు తీసుకోలేము, డ్రైవర్లను పెట్టుకోలేము, అందులో డీజిల్ పెట్రోల్ పోపియలేము. కాబట్టి తెలివి లేక కాదు మేము రాజకీయాల్లోకి రావడం లేదు, తెలివి ఉండి డబ్బు లేకపోవడం వల్ల రాలేకపోతున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి కొడుకు వాడు వచ్చి ఫోజులయ్యా ఈ మహేష్ బాబు లేక శ్రీమంతుడు సినిమాలో భరతననే సినిమాలో ఇచ్చినట్టు డైలాగులు. ఈ అమ్మాయి స్పెట్స్ పెట్టి ఐటీ మంత్రి రామయ్య వస్తున్నాడు, భీమయ్య వస్తున్నాడు, రాముడు అట ఇట్లా శ్రీరామచంద్రుడు చంద్రుడు. వాడు ఒక్కొక్క పాటకు 5 లక్షలు 10 లక్షలు అవుతాయి. మనం పాట చేయించుకోలేం, రాపించుకోలేం, పాడిపించుకోలేం, ఆ మ్యూజిక్ ఇప్పించుకోలేం. వాడేం చేస్తుండే అంత అవినీతి సొమ్ము, ఇసుక దోపిడీ, భూముల దోపిడీ, వజ్రాల దోపిడీ, బంగారం దోపిడీ, ఇవన్నీ వేసి 10 లక్షలు 20 లక్షలు పెట్టి మంచి మంచి రైటర్లతోని సింగర్లతోని అదరని పెదరని గుండె అతడట. వాడు అదురుడు పెదరుడు కాదు, అంత దొంగల మూట తయారైపోయి నయం. కానీ 4,000 భూములన్నీ కొట్టేసి డబ్బున్నోడే పాటలు రాపించుకుంటుండు, డబ్బున్నోడే కార్లు కొంటుండు. వాడు విమానాలలో సుడిగాలి పర్యటన చేస్తాడు. మనం ఆర్టీసీ బస్ ఎక్కి మోటివేషన్ చేయాల్సిన పరిస్థితి. లాస్ట్ కాస్తే ముసలలో కాళ్ళు కూడా మొక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ దేవుడి దయ వల్ల పంచభూతాల వల్ల ఆ కల్వకుంట్ల ఫ్యామిలీ చచ్చిపోలే. ఆ ఫ్యామిలీ ఆ పాములను నడుము మీద కొట్టినాం, నడుము ఇరిగిపోయింది, కానీ మూతి కూరలు అట్లనే ఉన్నాయి. ఆ కూరలన్నీ తీసేయాలంటే ఆ కల్వకుంట్ల ఫ్యామిలీ రాజకీయాల నుంచి తప్పుకుంటేనే ఈ తెలంగాణకి ఏమన్నా మంచి జరుగుతుంది. కానీ వాడు రేపు నిరుద్యోగులను వచ్చి రెచ్చగొడతాడు, మళ్ళీ హరీష్ రావు వచ్చి పెట్రోల్ మీద పోసుకుంటాడు, వాడికి మళ్ళీ అగ్గిపెట్ట దొరకదు, వాడు మళ్ళీ డేంజరస్ క్యాండిడేట్. ఈసారి కవిత కూడా వచ్చి పెట్రోల్ పోసుకుంటుంది, కేటీఆర్ పోసుకుంటాడు, కేసీఆర్ కూడా పెట్రోల్ పోసుకుంటారు. కాబట్టి నా నిరుద్యోగుల తమ్ముళ్లకు చెప్తున్నా, 100 కోట్ల కన్నా 100 కిలోల బంగారం కన్నా వజ్ర కన్నా కలెక్టర్ జాబ్ కన్నా ముఖ్యమంత్రి పదవి కన్నా నీ తల్లికి తండ్రికి నీ ప్రాణం ముఖ్యమైనది. కాబట్టి ఎవరు సూసైడ్ చేసుకోవద్దు అని తెలియజేస్తూ ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. మీరు కెమెరాలు ఇదంతా తిప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళే రేపు భారతదేశాన్ని నిర్మించే వ్యక్తులుగా. కెమెరాలు చూస్తే పాము కాదా ఇటు చూడు, పామా? కల్వకుంట్ల ఫ్యామిలీకే భయపడరు, మాకు భయపడతారా? ఇక్కడ ఉండేటోళ్ళే దేశాన్ని నిర్మించాలి. నిర్మిద్దామా దేశాన్ని, రక్షిద్దామా భారతదేశాన్ని, సంస్కరణలు తెద్దామా, చట్టాలు తెద్దామా. మరి అదే మళ్ళీ పోయి పటాలు చూస్తారా? కాదు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కొందరు రోజుల టైమే కదా, క్లారిటీ కూడా ఇవ్వాలి. చివరి ఒక మాట చెప్పి, సో ఇంతమంది చూస్తూ ఉన్నారు, సో ఇంతమంది సాక్షిగా రేవంత్ రెడ్డి ముందు కూడా ఒక అల్టిమేటం జారీ చేయాల్సిన అవసరం ఉంది. ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు సో ఒక మాట మీరు చెప్పాలని, ఎంపీ ఎలక్షన్ల కంటే ముందే బీజేపీ వాళ్ళు చర్యలు తీసుకోవాలి కల్వకుంట్ల కుటుంబం పైన. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఏం చెప్పదలుచుకోరు గవర్నమెంట్ గురించి చివరిగా? అదే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మీ మీద చాలా మందికి భరోసా ఉంది కాబట్టి నమ్మకాన్ని వమ్ము చేయకండి. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసినా సాగు నోట్లే తలకాయ పెట్టిన నన్నే తెలంగాణ నిరుద్యోగులు క్షమించలేదు, ఉద్యోగులు క్షమించలేదు, యూట్యూబ్ ఛానళ్ళు క్షమించలేదు. మీరు కూడా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే మిమ్మల్ని కూడా క్షమించరు. మీ రాజకీయ నాయకులు ఒకటే అనేది అయిపోతుంది. మీకు ఎంపీ ఎన్నికలు ఉన్నాయి, స్థానిక ఎన్నికలు ఉన్నాయి. నిజాయితీగా పాలిస్తే మీకు రక్షణగా ఉంటాం. మీరు కనుక వాళ్ళతో చేతులు కలిపి ఫంక్షన్లలోకి పోయి ఇప్పుడు ఆయనకు ఏమైనా రోగం వస్తే మీరు పోయి, మీకేమైనా రోగం వస్తే వాళ్ళు పోయి
మీరు అలాయి బలాయి అయితే మాత్రం మేము ఇక కలపడతాం ఎగబడతాం. రానున్న పరిస్థితులలో ఇప్పుడు నిరుద్యోగులు ఎడ్యుకేట్ అయ్యారు, మాకు ఒకప్పుడు అయినంత కష్టమేం కాదు. ఇలా అందరు వాచ్ డాగ్ లాగా వాచ్ చేస్తారు. నువ్వు ఏది చెప్పినా ఏది చేసినా చేతలు గడప దాటి చేతలు మాటలు కోటలు దాటి చేతలు గడప దాటకపోతే ఎవడు నమ్మడు. బీజేపీకి పట్టిన గతే రేపు కాంగ్రెస్కి పడుతుంది. వీళ్ళని ఎవరిని అరెస్ట్ చేయకపోతే సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. కల్వకుంట్ల ఫ్యామిలీ ఆస్తుల మీద కూడా శ్వేతపత్రం వీళ్ళు విడుదల చేయాలి. తెలంగాణ మీద విడుదల చేసినట్టు కల్వకుంట్ల మీద బీఆర్ఎస్ మీద కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి బాల్కా సుమన్ ఆస్తులు 2014 ఎంత ఉన్నాయి, 2023 ఎంత ఉన్నాయి, వాడు అఫిడవిట్లో పెట్టిన ఆస్తులే వాళ్ళకి ఇచ్చి మిగతా అన్ని బినామీలు ఉంటాయి కదా, ఈ బినామీలలో అందరిని తీసుకొచ్చి ఆ డబ్బులతోని ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వ విద్యాలయాలు కట్టాలి. మీ 6 గ్యారంటీస్ అమలు చేయాలన్నా ఆ దొంగల ముఠాల దగ్గర మరి వసూలు చేస్తేనే అమలవుతుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. సమాజం మేల్కొన్నది, ఒక్కొక్కడు ఒక నిప్పు రవ్వ లెక్క రెడీ అయిండు. వేట మొదలైంది, ఇప్పుడు ఆట మొదలైందని ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా తొడగొట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న.